శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వాగీశాద్యాः సుమనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం శారదా శారదాంభోజవదనావదనంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అపాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్ సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. సభాయై నమః. మహాభారతంలో ఆది పర్వంలో ఉన్నాము. ద్రౌపది స్వయంవర ఘట్టం దగ్గర పాండవులు లాక్షాగృహ దహనం నుంచి బయటపడి విదుర మహాసేని యొక్క సహకారంతో బయటపడ్డారు, తప్పించుకున్నారు. దుర్యోధనుడు మరణించారని అనుకున్నాడు. ఎందుచేతనంటే 5-6 శవములు కనిపించాయి, ఉన్నాయని కబురొచ్చింది. దానితో పాండవులు మరణించారని ప్రమత్తుడై ఉన్నాడు. ఎక్కడా వెతికించే ప్రయత్నం చేయలేదు. ముందు హిడింబాసురుడి యొక్క అరణ్యానికి వచ్చారు. హిడింబాసుర వధ తరువాత కొద్ది రోజులు అక్కడే ఉండి ఆ ప్రాంతంలోనే తిరిగి ఘటోత్కచుడి జననం వరకు, తరువాత అనేక దేశములలోని అరణ్యములు సంచరిస్తూ వ్యాసమహర్షి యొక్క సలహా మేరకు ఏకచక్రపురానికి చేరారు. ఏకచక్రపురంలో కొంతకాలం ఉన్నారు. రహస్యంగా భిక్షాటన చేసుకుంటూ, ఆపద్ధర్మం తప్పదు. ఆపద్ధర్మంలో స్వధర్మంలోకి వెళ్ళకూడదు, రొమ్ము వేర్చుకు తిరగకూడదు. నేను ఇలానే ఉంటాను అని మూర్ఖుడు అంటారు. ఆపద్ధర్మంలో అవసరమైతే వేరే మార్గంలో కూడా ఉండాలి. బ్రతకడానికి ఏదైనా ఒక ఉపాయాన్ని ఆలోచించుకోవాలి. తరువాత ఒక బ్రాహ్మణుడు సమాచారం అందిస్తే ద్రౌపదీ స్వయంవర వృత్తాంతామని బయలుదేరి దక్షిణ పాంచాలానికి వచ్చారు, కాంపిల్య నగరానికి. అక్కడ ఒక ప్రదేశంలో కుమ్మరిశాలలో నివాసం పెట్టుకున్నారు. రోజు భిక్షాటన చేసుకోవడం, ఆ రోజు వచ్చే వరకు ఉండడం. ఆయన ద్రుపద మహారాజు నేటికి 75వ రోజున స్వయంవరమని ముందే నిర్ణయించారు. దేశ విదేశాల నుంచి రాజాధిరాజులు, రాజకుమారులంతా వస్తున్నారు. చిన్నవాళ్లే కాదు, పెద్దవాళ్ళు కూడా. జరాసంధుడు వచ్చాడు, చాలా పెద్దవాడు. శల్యుడు వచ్చాడు, ఆయన పెద్దవాడే. విరాటుడు వచ్చాడు, 2 కుమారులతో కలిసి, ఆయన పెద్దవాడే.
కొంతమంది స్వయంవరం చూడడానికి, కొంతమంది విల్లును ఎక్కుపెట్టే ప్రయత్నం చేయడానికి. కబురందరికీ వెళ్ళింది సమాచారం. కృష్ణుడు అన్నాడు, ద్రౌపదీ స్వయంవరం అట, మనమందరము వెడదామా అన్నారు యాదవ ప్రముఖులతోటి. తప్పకుండా వెడదామండి అన్నారు. ఒక్క మాట, మనం స్వయంవరానికి వెళ్ళేది చూడడానికే, విల్లును ఎక్కుపెట్టే ప్రయత్నం చేయడం కోసం కాదని చెప్పాడు కృష్ణుడు. అందరూ ఆ మాట మీదే కట్టుబడి ఉన్నారు. దేశ విదేశాల రాజులు వచ్చారు, కౌరవ కుమారులు అంతా వచ్చారు, 100 మంది సోదరులు వాళ్ళు కర్ణుడితో సహా. తరువాత అశ్వత్థామ కూడా వచ్చాడు. అశ్వత్థామ బ్రహ్మచారి కానీ ఆయన ప్రయత్నం చేశాడు. మొట్టమొదటి రోజునే ద్రుపదుడు ఒక ప్రకటన చేశాడు, ఇంకా 16 రోజులు ఉన్నది, నేటికి 16వ రోజున స్వయంవరం. ఎందుచేత ఇంతకాల వ్యవధి పెట్టారు అంటే, ఇంకా ఎవరైనా కొత్తవారు వస్తే రావచ్చు. పాండవులు ఇంకా రావలసి ఉన్నదేమో, ఎక్కడున్నారో వాళ్ళు ఎవరికీ తెలియదు. ఇదం సజ్యం ధనుఃకృత్వా సజ్యైరేభిశ్చ సాయకైః అతీత్య లక్ష్యం యో వేద్ధా సలబ్ధా మత్సునామితి సునామతి. ఇదిగో ధనుస్సు. ఈ ధనుస్సును ఎక్కుపెట్టి సిద్ధంగా ఉన్నటువంటి ఈ 5 బాణాలతోటి లక్ష్యాన్ని గురి చూసి కొట్టినటువంటి వాళ్ళకి మా అమ్మాయి లభిస్తుంది అని ఒక ప్రకటన చేశాడు ద్రుపదుడు. నేటికి ఇంకా 16 రోజుల సమయం ఉన్నది. ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి, కొత్త వారంతా వస్తూ ఉన్నారు, వచ్చిన వారికి విడుదల ఏర్పాటు చేస్తూ ఉన్నారు, బ్రాహ్మణులకు ఇతరులకు దానాలు ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా 16 రోజులు గడిచింది. స్వయంవర మంటపాన్ని ఏర్పాటు చేశారు. రకరకాల ఆసనాలు రాజులందరూ చక్కగా అలంకరించుకొని ఒకరితో ఒకరు పోటీ పడుతూ కూర్చున్నారు. నిన్నటి వరకు స్నేహితులే, ఇవాళ విరోధుల్లాగా కూర్చున్నారు. ఎందుచేతంటే నాకే దక్కాల అమ్మాయి, నాకే దక్కాలి. అతిలోక సౌందర్యవతి ద్రౌపది, అగ్ని సంభవ అయోనిజ, తల్లికి పుట్టిన అమ్మాయి కాదు. లోకంలో ఎవరికీ లేనటువంటి సౌందర్యం ఉన్నదా అమ్మాయికి. అతసీ పుష్ప సంకాశం హార కుండల భూషితం అంటారు శ్రీకృష్ణ పరమాత్మని కౌరవ సభకు వచ్చినప్పుడు. ధృతరాష్ట్రుడి దగ్గరికి రాయబారానికి వచ్చినప్పుడు అతసీ పుష్ప సంకాశం ఆయన రంగు అదట. ఎవరికీ ఉండదా రంగు. ఆ రంగు ఇంకా 3గురికి ఉన్నది. వ్యాస మహర్షికి, అర్జునుడికి, ద్రౌపదికి అదే వర్ణం. అతసీ పుష్పం అంటే అవిసి పువ్వు అన్నారు. లేత అవిసి పువ్వు ఆ తొడుగు లోపల ఉంటుందే, పువ్వు యొక్క ఆ రేఖల యొక్క మొదలు లేత అవిసి పువ్వు, మా ముదిరినది కూడా కాదు. ఆ రంగట ఎవరికీ లేనటువంటి వర్ణం, అది దివ్యమైనటువంటి వర్ణము. ఆ రంగులో ఉన్నటువంటి అమ్మాయి జగదేక సుందరి అమ్మాయిని మేం పొందాలంటే మేం పొందాలి. వర్తమానే సమాజే తు రమణీయో నిషోడసే ఆప్లుతంగీ సువసన సర్వాభరణభూషిత. 16వ రోజు వచ్చింది, పెళ్లి కూతురు వచ్చింది, మెరిసిపోతూ ఉన్నది. పుష్పమాలికను చేత్తో పట్టుకుని స్వయంవర మండపానికి వచ్చింది. ఒక సన్నటి వస్త్రముతో ఉన్నటువంటి తెర పెడతారు. ఆ తెర వెనకాల అమ్మాయి నిలబడి ఉంటుంది. రాజుల దృష్టి అంతా అటువైపే. అందరూ చూస్తూ ఉన్నారు ఆ అమ్మాయిని పొందాలని కోరికతో. దృష్టద్యుమ్నుడు ఇప్పుడు ఒక ప్రకటన చేశాడు. అన్నగారు వివాహంలో అన్నగారికి కొంత ప్రాధాన్యత ఉంటుంది. ద్రుపదుడు మాట్లాడకుండా ఉన్నాడు. ఒక ప్రకటన చేశాడు మొదటి రోజునే. 16వ రోజు దృష్టద్యుమ్నుడు ప్రకటించాడు. ఇదం ధనుః
లక్ష్యమిమే చ బాణాః శృణ్వంతు మే భూపతయః సమేతాః ఛిద్రేణ యంత్రస్య సమర్పయధ్వం శరైః సితైః వ్యోమచరైః దశార్ధైః. రాజులారా, నేను చెప్పేది వినండి. ఇదిగో లక్ష్యం, ఇదిగో ధనుస్సు, ఇవిగో 5 బాణాలు. ఈ 5 బాణాలతోటి పైన ఏర్పాటు చేసినటువంటి ఎంతో చాలా ఎత్తుగా అంతరిక్షంలో అన్నారు, అంత ఎత్తున ఏర్పాటు చేసినటువంటి ఆ యంత్రంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని ఛేదించాలి. అది 1వ పరీక్ష. అలా ఛేదించినటువంటి వారిని ఏ తన్మహత్కర్మ కరోతి యో వై కులేన రూపేణ బలేన యుక్తః. కులము, రూపము, బలము నచ్చినట్లయితే అప్పుడు మా అమ్మాయి వరిస్తుందని ఒక నియమం పెట్టాడు ఇక్కడ. తస్యాద్య భార్యా భగినీ మమేయం కృష్ణా భవిత్రీ నమృషా బ్రవీమి. అలా లక్ష్యం ఛేదించడమే చాలా కష్టం. అలా లక్ష్యం ఛేదించిన వారి యొక్క కులము, రూపము, బలము అన్నీ నచ్చితే మా అమ్మాయి వరిస్తుంది వారిని. నేను అబద్ధం చెప్పడం లేదు, మీ ప్రయత్నం మీరు చెయ్యండి అన్నాడు. చెప్పుకున్నాం, ఈ కులం అనేది ఏదో వర్ణ వివక్ష చూపించడం కోసమని కాదు, కర్ణుడిని పక్కకు తప్పించడానికి. ఒకవేళ కర్ణుడు వచ్చినట్లయితే అతడు కూడా కొట్టగలడేమో, అందుచేత ఈ నిబంధన పెట్టారేమో అనిపిస్తుంది. దృష్టద్యుమ్నుడు ద్రౌపదీదేవికి అక్కడ ఉన్నటువంటి రాజకుమారులందరినీ చూపించి ఎవరెవరో చూపించారు. దుర్యోధన ముందే కూర్చున్నాడు ఆయన, 1వ వరుసలో 1వ కుర్చీలో. దుర్విషః దుర్ముఖః దుష్ప్రదర్శనః వివింశతిః వికర్ణస్యాసహో దుశ్శాసనస్తథా. 100 మంది, 1, 2 సెక్షన్ల పిల్లలు అందరూ కూడా వరుసగా కూర్చునున్నారు కర్ణుడితో సహా. వీళ్ళు కాకుండా శకునిః సౌబలశ్చైవ వృషకోథ బృహద్బలః. వీళ్ళు 4 అన్నదమ్ములు వాళ్ళు. శకుని సౌబలుడు సుబలుడి యొక్క కుమారుడు, వృషకుడు బృహద్బలుడు. ఏతే గంధార రాజస్య సుతాః సర్వే సమాగతాః. గాంధార రాజకుమారులు వీళ్ళంతా వచ్చారు. అశ్వత్థామా చ భోజశ్చ సర్వశస్త్రభృతం వరః. అశ్వత్థామ భోజరాజు, శల్యుడు, జరాసంధుడు ప్రముఖులంతా వచ్చి కూర్చున్నారు. విరాటుడు కుమారులతోటి. శంఖుడు పెద్ద కుమారుడు, 2వ కుమారుడు ఉత్తరుడు. ఎవరికి అవకాశం వస్తే వాళ్ళు, ఎవరి ప్రతాపాన్ని చూపించగలిగితే వాళ్ళు, ఎవరి ప్రయత్నం వాళ్ళు. తే అలంకృతాః. అంతా కూడా చక్కగా అలంకరించుకుని కొత్త నగలన్నీ ధరించి ఆభరణాలు. కుండలినః యువానః పరస్పరం స్పర్ధమానా నరేంద్రాః. ఒకరి యందు ఒకరికి అసూయతోటి పక్కవాడికేసి చూడడం, వాడికంటే నేను అందంగా ఉన్నానా లేదా అని వచ్చి కూర్చుని సమయం కోసం వేచి చూస్తూ ఉన్నారు. కృష్ణుడు బలరాముడు కూడా వచ్చారు. హలాయుధః తత్ర జనార్దనశ్చ వృష్ణ్యంధకాశ్చైవ యథా ప్రధానం ప్రేక్షాం స్మ చక్రుర్యదు పుంగవస్తే స్థితాశ్చ కృష్ణస్య మతే మహంతః. కృష్ణుడు, బలరాముడు, సాత్యకి, కృతవర్మ మొదలైనటువంటి యదువీరులంతా కూడా వచ్చారు. కృష్ణుడికి బలరాముడికి కొంచెం మంచి కుర్చీలు వేశారు. ఆ కుర్చీల్లో కూర్చుని చూస్తూ ఉన్నారు. కృష్ణుడు అటు ఇటు చూస్తున్నాడు. వచ్చారా మన వాళ్ళు? అక్కడ బ్రాహ్మణుల వరుసలో బ్రాహ్మణులందరికీ ఒక ప్రదేశం ఇచ్చారు. ఇదంతా అయ్యాక సంభావనలు ఇవ్వచ్చు వాళ్ళకి. వాళ్ళు వచ్చి కూర్చుని ఉన్నారు చాలామంది బ్రాహ్మణులు. ఆ మధ్యలో ఉన్నారు 5 అన్నదమ్ములు. వరుసగా పక్కపక్కన కూర్చుని ఉన్నారు. తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నారు.
దృష్ట్వా తు తన్మత్తగజేంద్రరూపాన్ పంచాభిపద్మానివ వారణేంద్రాన్ భస్మావృతంగానివ హవ్యవాహాన్ కృష్ణః ప్రదధ్యౌ యదువీరముఖ్యః. లక్ష్మీదేవికి ఎదురుగా ఉన్నటువంటి మదపటేనుగుల్లాగా నివురు కప్పిన నిప్పులాగా ఉన్నటువంటి పాండవులను కృష్ణుడు చూచాడు. వచ్చారు పాండవులను గ్రహించాడు, గుర్తుపట్టేశాడు. నన్నయ్య గారు అంటారు ఇదే సందర్భం, అవిరళ భస్మ మధ్యమున అగ్నికణంబులవోలే. దట్టమైనటువంటి బూడిద చేత కప్పబడినటువంటి అగ్ని కణాల్లాగా హోమగుండం ఆగిపోయే ముందు ఆ విభూతిలో ఆ బూడిదలో చిన్న చిన్న కణములుగా ప్రకాశిస్తూ ఉన్నట్లుగా బ్రాహ్మణ ప్రవరులలోన ఏర్పడక పండవులేవురు ఉన్న, కనపడకుండా ప్రకటితమవకుండా బ్రాహ్మణుల మధ్యలో కూర్చుని ఉన్నటువంటి ఆ కుమారులను చూచి యాదవ వృషభుండు కృష్ణుడు మొదంబున వారి నెరింగి పార్థుడీ యువతి పరిగ్రహించుననియుం తలచెన్ హృదయంబులోపలన్. అర్జునుడు కొట్టేస్తాడు విల్లు, ఈ అమ్మాయిని గ్రహిస్తాడు, పొందుతాడు అని సంతోషించాడు. లోపలే కృష్ణుడు లోపల పక్కనే ఉన్న అన్నగారికే సిరిగాడు. అన్నయ్య అన్నాడు. అదిగో చూడు అక్కడ కూర్చుని ఉన్నారే, కొంచెం విశాలమైనటువంటి వక్షస్థలంతో బంగారపు వర్ణంతో పొడుగు ముక్కుతో ఉన్నాడే, అతడే యుధిష్ఠిరుడు అన్నయ్య. ఆ పక్కనే భీమసేనుడు బలాఢ్యుడు. మనం భీమసేనుడు అంటే లావుగా ఉంటాడనుకుంటాం. నాకు భీముడి వేషం ఇవ్వమంటే నాటకంలో ఎవరో ఇవ్వరు, నువ్వు సరిపోవయ్యా అంటారు. దానికి ఇంత లావుగా బండగా బొంగురు గొంతుకు కూడా ఉండాలి, కొంచెం బండ గొంతుకు. చిన్న గొంతుకు ఉంటే కృష్ణుడి వేషం ఇస్తాం కానీ భీముడు ఇవ్వమంటారు. భీముడు సన్నగా ఉంటాడట. ధర్మరాజు అర్జునుడు చాలా పొడుగైన వాట, అంతకంటే పొడుగైనటువంటి వాడు భీముడట. 9 అడుగుల పొడుగట కర్ణుడు, వీళ్ళందరికంటే పొడుగు ధర్మరాజట. బంగారపు వర్ణం భీమసేనుడు. ఆ పక్కనే నీలమేఘశ్యాముడు నల్లటి వర్ణంలో ఉన్నాడే, అతడే అర్జునుడు అన్నయ్య. ఆ పక్కనే కవలలు వాళ్ళు నకుల సహదేవులని వేరువేరుగా చూపించాడు కృష్ణుడు. ఈయన పాపం చూస్తున్నాడు, పరీక్షగా చూస్తున్నాడు. శశంస రామాయ యుధిష్ఠిరం శశంస రామాయ యుధిష్ఠిరం. అక్కడ ఆపాలి. యుధిష్ఠిరుణ్ణి చూచాడు. స భీమం, భీముడితో కూడినటువంటి వాణ్ణి. సజిష్ణుం, అర్జునుడు. సజిష్ణుంచ యమౌ చ వీరౌ, యమౌ కవలలు వీళ్ళు. శనైః తాన్ ప్రసమీక్ష్య రామః, పరీక్షగా చూస్తున్నట్ట. శనైః మెల్లమెల్లగా చూస్తున్నాడు. తాన్ ప్రసమీక్ష్య రామః జనార్దనం ప్రీతమనాదర్శః. వచ్చారా నాయనా వీళ్ళు, బ్రతికే ఉన్నారా అన్నాడు. బ్రతికే ఉన్నారయ్యా, నాకు తెలుసు, మన గూఢచారులు చెప్పారు నాకు. లాక్షాగృహదానం నుంచి తప్పించుకున్నారు, ఇప్పుడు ఇక్కడికి చేరారన్నారు. చాలా సంతోషించాడు బలరాముడు. ఒక్కొక్క మహారాజే వెడుతున్నాడు, విల్లెత్తడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒక ఆయన వెడతాడు, వింటికేసి అలా పరీక్షగా చూసి వెనక్కి వచ్చి కూర్చుంటాడు. ఏమయ్యా అంటే, నేను ఊరికే చూడ్డానికి వచ్చానండి, ఎత్తడానికి కాదంటాడు ఆయన. ఇంకొక ఆయన ఎత్తబోయి ఎత్తలేక చతికిల పడతాడు. ఒక ఆయన మీద వేసుకుంటాడు. ఏదో ప్రయత్నాలు, ఎత్తినా బాణాన్ని సంధించి లక్ష్య ఎవరూ చేయలేదా పనంత వరకు, వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. దుర్యోధనుడైతే వింటిని మీద పడవేసుకుంటే అంతా పక్కపక్క నవ్వితే సిగ్గుతో వచ్చి కూర్చున్నాడు. జరాసంధుడు వచ్చాడు, ఎత్తలేక లేచి ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన. శల్యుడు వచ్చాడు, చాలా పెద్దవాడు వయస్సులో, ప్రయత్నం చేయాడు, ఎత్తలేకపోయాడు, చతికిలబడ్డాడు.
ఆయన గదాయుద్ధంలో నేర్పరే కానీ ఈ ధనుర్విద్య దగ్గరకు వచ్చేసరికి మాత్రం కొంచెం శక్తి తక్కువే. అశ్వత్థామ ప్రయత్నించాడు, ఎవరూ ఎత్తలేకపోయారు. ఇంతలో ఒక యువకుడు లేచాడు, సూర్య తేజస్సు వస్తున్నాడు ఇంటి వైపుకి. అందరి యొక్క దృష్టి అతని మీదనే ఉన్నది. ఆయనే రాధేయుడైనటువంటి కృష్ణుడు, లక్ష్యాన్ని ఛేదించగలిగినటువంటి సమర్థుడే. ధనుర్ధారుల్లో ఉత్తముడైనటువంటి కృష్ణుడు లేచి వెళ్ళి ధనుస్సును తీసుకున్నాడు, పైకెత్తాడు, బాణాలు గురిపెట్టాడు. పాండవులు అనుకున్నారు 5 కూడా అయిపోయింది పందెం, కర్ణుడు కొట్టేస్తాడు, కర్ణుడు ఈ అమ్మాయిని పొందుతాడు అని లక్ష్యాన్ని నేలకూలుస్తాడు. ధనుర్ధరారాగ కృత ప్రతిజ్ఞం అత్యగ్ని సోమర్కమధర్కపత్రం. అగ్ని కంటే చంద్రసూర్యుల కంటే తేజస్విగా ఉన్నాడు. ధనుర్ధైర్యులైనటువంటి పాండవులు చూసి ఇతడు లక్ష్యాన్ని ఛేదిస్తాడనుకున్నారు. అతడు లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తూ ఉంటే దృష్ట్వాతు తం ద్రౌపదీ వాక్యముచ్చై జగాదనాహం వరయామి సూతం. ఆ తెర వెనక నుంచి చూస్తూ ఉన్నది పెళ్లి కూతురు. జగాదనాదం జగాదనా అహం వరయామి సూతం, సూతపుత్రుణ్ణి నేను వరించను అన్నది. ఒకసారి ఇప్పుడు చాలా కాలం క్రితం ఈ యూట్యూబ్ వచ్చాక ఒక పోస్ట్ చదివాను. కర్ణుడంటే ద్రౌపదికి ఇష్టమట. మరి ఎవరు చెప్పారో వీళ్ళకి. కర్ణుడు దేశాలు తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి యోధులతో పోటీ పడుతూ పాంచాల నగరానికి కూడా వచ్చాట. ద్రుపదుడు రాజధానికి కొంతకాలం ఉన్నట్ట. ద్రుపదుడికి కూడా ఇద్దామని అనిపించిందట కర్ణుడికి. అమ్మాయి పుట్టినప్పటి నుంచి కూడా అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేయాలనే కోరుకునేవాడు. కర్ణుడికి ఇస్తాడా సూతపుత్రుడికి? అర్జునుడిని బయట పెట్టడానికే ఇంత ప్రయత్నం చేసి మత్స్యంత్రాన్ని పెట్టించాడే. ఇదంతా కట్టుకథలు. భారతం మీద వచ్చినటువంటి కట్టుకథలు ఇంకే గ్రంథం మీద వచ్చి ఉండవు. హరికథ చెప్పేవాళ్ళు కొన్ని కథలు, బుర్ర కథలు చెప్పేవాళ్ళు కొన్ని కథలు, ఏమీ తోచ కాలక్షేపానికి కొన్ని కథలు. సంస్కృత భారతం మనకెవరికీ అందుబాటులో లేదు. ఉత్తర భారతదేశంలో సంస్కృత భారతాన్ని చదువుతారు కానీ మనం నన్నయ్య తిక్కన ఎర్రన గారు రాసినటువంటి భారతమే మన తెలుగు ప్రాంతంలో విశేషంగా చదివేది. వారే కథను కొంచెం అక్కడక్కడ మార్చేశారు. ఉదాహరణకి విరాట కొలువులో ఉన్నటువంటి భీమసేనుడు వలలుడు వచ్చినటువంటి జీమూతుడు అనేటటువంటి మల్లుడితోటి యుద్ధం చేస్తూ ఉంటే మల్ల యుద్ధం తిక్కన గారు ఆ కాలంలో నెల్లూరులో, ఆయన నెల్లూరు వాడు, ఆయన నెల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి మల్ల యుద్ధ పద్ధతులన్నీ పట్టుకొచ్చి పెట్టాడు. ఇక్కడ మూలంలో లేనటువంటివి. ఈ విధంగా భారతం కథని అటు తిప్పి ఇటు తిప్పి ఇంకా మన సినిమా వాళ్ళు చెప్పే అక్కర్లేదు. వాళ్ళకి ఎలా కావాలంటే అలా మార్చుకున్నారు. వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉన్నది. కథని మార్చేసుకోవచ్చు వాళ్ళు. వ్యాసుల వారు ఏం చెప్పారు అది మనకి ప్రధానం. వ్యాసుల వారు రచించిన దాంట్లో కూడా కొన్ని ప్రక్షిప్తాలు ఉన్నాయి. నాబోటి వాడెవరో కొన్ని శ్లోకాలు చేర్చారనే వాదన కూడా లేకపోలేదు. నేను సూతుణ్ణి వివాహం చేసుకోను అన్నది. ఏం చేస్తాడు పాపం, సిగ్గుపడిపోయాడు. సామర్షహాసం ప్రసమీక్ష్య సూర్యం తత్యాజ కర్ణః స్ఫురితం ధనుస్తతు. ఆ ధనుస్సును అక్కడ పారేశాడు, బాణాలు అక్కడ పెట్టేశాడు. ఆకాశం వంక చూసి సూర్యుడికేసి ఒకసారి వెకిలిగా నవ్వాడు, వెళ్ళి కూర్చున్నాడు. ఈ అమర్షం ఎందుకు, సూర్యుడిని చూసి నవ్వడం ఎందుకు అనిపిస్తున్నది. ఇప్పటికే కర్ణుడికి తెలిసేమో తాను సూర్యకుమారుణ్ణి అని. లేకపోయినట్లయితే సూర్యభక్తుడు అతను, సూర్యోపాసకుడు కాబట్టి తనకి ఇష్టదైవమైనటువంటి సూర్యుడిని చూసి నవ్వుంటాడు. ఇలా అవమానానికి గురి చేస్తావా నన్ను అని.
వెళ్ళి కూర్చున్నాడు. రాజులంతా వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు కొంతమంది. ఇది ఎట్లున్ సమకూరదెవ్వరికి, దీన్ని ఎత్తి మత్స్యంత్రాన్ని ఛేదించడం ఎవరికీ సాధ్యం కాదు. మున్ను ఈ విల్లు మోపెట్టబోలదు, ఎక్కువ పెట్టడమే కష్టం. మోపెట్టియు అంతరిక్షమున ఆ లక్ష్యంబు ఛేదించగా అది బ్రహ్మాదులకైన ఇందలవి కాదంచున్ విచారించి. బ్రహ్మాదులైనా సరే లక్ష్యాన్ని కొట్టలేరు, ఎవరు ఎక్కువ పెట్టలేరు, ఎత్తలేరు, లక్ష్యాన్ని ఛేదించలేరు అనుకుంటూ నిర్మదులై కొందరు రాజులేగిరి నిజ శ్వామార్గముల్ చూచుచున్. తమ యొక్క పట్టణాలకి బయలుదేరాడు. కొంతమంది జరాసంధుడైతే వెళ్ళిపోయాడు. ఇంతలో ఒక అబ్బాయి లేచాడు బ్రాహ్మణ వర్గంలో నుంచి. అన్నగారి వంక చూశాడు, ఆయన కనుసైగ చేశాడు, తను లేచాడు. యువకుడు, నీలమేఘశ్యాముడు, లేచి యువకుడు వస్తున్నాడు. వస్తూ ఉంటే బ్రాహ్మణులకు కొంచెం కంగారు పట్టుకుంది. కొంతమందికి 3 వర్గాలుగా చీలారు వాళ్ళు. కొంతమంది అంటారు రాజులైన వాళ్ళు ఎత్తలేకపోయారు, శస్త్ర ఉపజీవులైనటువంటి రాజులే ఈ లక్ష్యాన్ని ఛేదించలేకపోయారు, మన బ్రాహ్మడు ఛేదిస్తాడా, కూర్చోమనండి, రమ్మనండి, వెనక్కి పిలవండి అంటున్నారు. మరికొంతమంది అంటున్నారు, ఇంకొక వర్గం, ఒక ప్రయత్నం చేయనివ్వండి. ఉత్సాహంగా లేచాడు, వెళ్ళాడు, మనని నవ్వుపరుస్తాడు, వద్దు వెళ్ళొద్దన్నారు మొదటి వర్గం. ఒక ప్రయత్నం చేయనివ్వండి, నష్టమే ఉంది, గెలిస్తే గెలుస్తాడు, లేకపోతే లేదన్నారు. ఇక 3వ వర్గం వాళ్ళు అన్నారు, అమితోత్సాహుడు దీర్ఘబాహు పరిగుండు అత్యంత తేజస్వి సద్విమలాచారుడు విప్రభక్తిపరుడు ఈ విప్రుండు విప్రప్రసాదమునన్ విప్రులకెల్ల సంతసముగా తత్కర్మ సంసిద్ధిని ఉత్తముడై పొందెడు నంచు ఉండిరి దయన్ ధాత్రీ సురుల్ ప్రీతులై. మహాపరాక్రమంతో ఉన్నాడు, జోరుగా ఉన్నాడు, చురుకుగా నవయవ్వనంలో ఉన్నాడు, తప్పకుండా కొడతాడు. మా యొక్క తపస్సులు, మా యొక్క అనుష్ఠానాలు, మా యొక్క మంత్రములు, తంత్రములు, జపములు అన్నిటి ఫలితము ఈ అబ్బాయికి ధారపోస్తున్నాం, ఈ అబ్బాయి లక్ష్యములు ఛేదించుగాక అని ఆశీర్వదిస్తున్న వాళ్ళు కొందరు. నెమ్మదిగా నడిచొచ్చాడు. అక్కడ వరప్రదాత ప్రభువు అయినటువంటి పరమేశ్వరుడికి శిరస్సు వంచి నమస్కరించుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి ధనస్సుకు శిరస్సు వంచి నమస్కరించుకున్నాడు. మనసులో కృష్ణుణ్ణి కూడా స్మరించాడు. ధనుస్సుని ఎత్తాడు, 5 బాణములు సంధించాడు. లక్ష్యానికి గురిచూచి వదిలాడు. ఒక బాణంలో ఒక బాణం కలిసిపోయి ఒక వరుసలో వెళ్ళిపోయి ఒకే బాణంగా రూపాంతరం చెంది లక్ష్యాన్ని ఛేదించింది. యంత్రం క్రింద పడింది. ఇవి చూడ్డానికి వచ్చారు దేవతలు. పుష్పవర్షం కురిపించారు, దేవదుందుభులు మ్రోగాయి. అంతా కూడా సంతోషించారు, ఆశ్చర్యపోయారు జరిగినటువంటి ఈ మహత్తరమైనటువంటి దుష్కరమైనటువంటి కార్యానికి. నిమిషంతరమున, క్షణంలో, త్రుటి మాత్రంలో, క్షణకాలం లోపలే ఇట్లు అశ్రమమున మర్త్యులకు నేయ సమకూరునే. మానవ మాత్రులు చేయగలరా ఈ పని? ఉత్తముడీతడు బ్రాహ్మణ రూపమున సురేశ్వరుడో హరుడో భానుడో గుహుడో అనుకున్నారట ఆ సభికులు. సామాన్య మానవ మాత్రులకు సాధ్యమవుతుందా? బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి ఇంద్రుడో, లేక పరమేశ్వరుడో, లేక సూర్యుడో, లేక గుహుడో. గుహుడంటే కుమారస్వామి, స్కందుడు, ఆయనో అనుకున్నారు. ఎప్పుడైతే ఈ మత్స్యంత్రాన్ని పడగొట్టాడో ధర్మరాజు నెమ్మదిగా లేచి ఆ నకుల సహదేవులిద్దరినీ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. 5గురు ఒకేసారి కనిపిస్తే ఇబ్బంది. 2 మిగిలారు, భీమార్జునుడు. అర్జునుడికి రక్షణగా భీముడు.
సాధారణంగా స్వయంవరం జరిగినప్పుడు యుద్ధం మొదలవుతుంది. నచ్చనటువంటి వాళ్ళు యుద్ధానికి వస్తారు, వాళ్ళను కూడా జయించాలి. స్వయంవరంలో గెలిచిన వాడి బాధ్యత అది. వాళ్ళల్లో వాళ్ళకి కోపం వచ్చింది, మనల్ని పిలవడం ఎందుకు, ఇన్ని రోజులు చక్కగా భోజనం పెట్టడం ఎందుకు, ఒక బ్రాహ్మడికి ఇచ్చి వివాహం చేయడం ఎందుకు, ఇలా చేసేవాడు ముందే చేయొచ్చు కదా ద్రుపదుడు. అసలు క్షత్రియులకు కదా స్వయంవరం, బ్రాహ్మణులకు కాదు కదా. బ్రాహ్మణుడికి ఇచ్చి అలా వివాహం చేస్తాడు. ద్రుపదుడు మన అవమానించాడు. ఈ బ్రాహ్మణుడిని మనమే అనలేం. వాళ్ళు భూసురులు, వాళ్ళు తప్పు చేసినా, ఏదైనా పొరపాటు చేసినా వాళ్ళని మనమేమీ చేయలేం. ఎందుచేతనంటే వేదములున్నది, మనమున్నది, మన సామ్రాజ్యములున్నది, మన ధనములున్నది బ్రాహ్మణుల కొరకే. ఈ ద్రుపదుడిని వధిద్దాం, ద్రుపదుడిని చంపుదామని ఇతని మీద పడ్డారు. పరాక్రముడే కానీ ద్రుపదుడు ఉన్నటువంటి వాళ్ళంతా వస్తే ఏం చేస్తాడు? అందుచేత తెలివిగా ఏం చేశాడు, ఆ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ రక్షణ కోరాడు. నీకేం భయం లేదు మహారాజా, మేమున్నామన్నారు వీళ్ళు. ఆ చెంబులకి తెచ్చుకున్నటువంటి చెంబులకి ఉత్తరీయాలు కట్టారు. మేం చేస్తాం, యుద్ధం మేం చేస్తామంటున్నారు. మహాత్మాలారా మీరంతా ఇంటికి వెళ్ళండి, నేనున్నాను, నేను చూసుకుంటాను అన్నాడు అర్జునుడు. భీముడు అర్జునుడు నిలబడ్డారు. అర్జునుడు ఈ ధనుస్సే పట్టుకుని ఉన్నదిగా ఇక్కడ మత్స్యంత్ర ఛేదనకి అమ్ముల పొదులు సంపాదించాడు, ఇచ్చాడు రాజుగారు. యుద్ధానికి సిద్ధమయ్యాడు. భీముడికి ఇంకేమీ ఆయుధం అక్కర్లేదు. అతనికి ఉత్సాహం వచ్చినట్లయితే ఒక పెద్ద మర్రి చెట్టో మద్ది చెట్టో పీకుతాడు. ఓపిగ్గా దాని ఆకులన్నీ దూశాడు. సంసిద్ధంగా నిలబడ్డాడు. అర్జునుడితో కర్ణుడు పోరాటం చేశాడు. భీమసేనుడితో శల్యుడు పోరాటం చేశాడు. మల్లయుద్ధం అది. దుర్యోధనుడు మొదలైన వాళ్ళు బ్రాహ్మణులతోటి సరదా యుద్ధం చేశారు, కొట్టకుండా పెద్దగా. కర్ణుడికి అర్జునుడికి ద్వంద్వయుద్ధం మహాభారతంలో ఇదే మొదలు. కర్ణుడు అర్జునుడు తారసపడ్డం. అర్జునుడని తెలియదు, ఏదో బ్రాహ్మలబ్బాయి ఎవరో అనుకున్నాడు. అర్జునుడంటే పొగడ మెచ్చుకున్నాడు కూడా చివర్లో. భీమసేనుడు శల్యుణ్ణి చితక్కొట్టాడు, నేల మీద వేసి చంపలేదు కానీ చితక్కొడితే ఒళ్ళు దులుపుకుని వెళ్ళాడు ఆయన. ఇక అర్జునుడికి అస్త్రాలు ప్రయోగిస్తూ ఉంటే కర్ణుడి మీద కర్ణుడు తనకు తెలిసిన అస్త్రాలన్నీ ప్రయోగించాడు. అర్జునుడి ముందు నిలబడలేకపోయాడు. కొంచెం ఆశ్చర్యం కలిగింది. తుష్యామి తే విప్రముఖ్యా భుజవీర్యస్య సంయుగే అవిషాదస్య చైవస్య శస్త్రాస్త్ర విజయస్య చ. ఓ బ్రాహ్మణోత్తమా, యుద్ధంలో నీ భుజబల పరాక్రమానికి సంతోషిస్తున్నాను. దుఃఖం చెందకుండా శస్త్రాస్త్రాలతోటి విజయం పొందుతూ ఉన్నావు నువ్వు, అందుకు కూడా సంతోషిస్తున్నాను. నువ్వు సాక్షాత్తు ధనుర్వేదవేత్తవా? నువ్వు సాక్షాత్తు ధనుర్వేదానివా? లేకపోయినట్లయితే మా గురువుగారైనటువంటి పరశురాముడివా? లేకపోతే ఇంద్రుడివా? లేక సాక్షాత్తు ఉపేంద్రుడివా? ఉపేంద్రుడంటే విష్ణుమూర్తి. ఇంద్రుడికి తమ్ముడై వామనావతారంలో, అమ్మా నేను నీ కుమారుడిగా, చిన్న కుమారుడిగా జన్మిస్తాను, అప్పటికే ఇంద్రుడు పుట్టాడు అదితికి. ఉపేంద్రుడనే పేరుతో ప్రఖ్యాతి వహిస్తానన్నారు విష్ణుమూర్తి. లేకపోతే నిన్ను కప్పిపుచ్చుకోవడానికి బ్రాహ్మణ రూపాన్ని ధరించి బాహుపరాక్రమాన్ని ప్రదర్శిస్తూ నాతో యుద్ధం చేస్తున్నావు అనుకుంటున్నాను. కోపించినటువంటి నన్ను యుద్ధంలో ఎదిరించాలంటే కర్ణుడంటున్న మాట, సాక్షాత్తు ఇంద్రుడైనా కావాలి, లేకపోతే అర్జునుడైనా కావాలి, ఇంకొకళ్ళకి అవకాశం లేదు. నీ యొక్క పరాక్రమానికి మెచ్చాను. నా ఎదుర చక్కనై అనిసేయగా భార్గవునకు పరశురాముడికి, శచీవరునకు దేవేంద్రుడికి, కౌంతేయుడగు విజయునకు కాక, లేకపోతే అర్జునుడైనా అవ్వాలి, ఆయత భుజ శక్తి వరులకు అలవియే.
ధరణిన్. ఇతరులు నా ఎదురు నిలవగలరా? నువ్వు నిలబడి యుద్ధం చేస్తున్నావు. నీవు అప్రాకృత బలుడవు, అసామాన్యమైనటువంటి సామాన్యం కానటువంటి బలం కలిగినటువంటి వాడివి. నీ విక్రమమునకు విల్లు నేర్పునకు దేవకులోత్తమా. ఓ విప్రా, ఓ బ్రాహ్మణ, మెచ్చితిని అన్నాడు. కర్ణుడు ప్రశంసించాడు అర్జునుడిని. అర్జునుడని తెలియదు, ఎవరో బ్రాహ్మణ అబ్బాయి అనుకున్నాడు. అప్పుడు అర్జునుడు అన్నాడు, నేను నువ్వు చెప్పిన వాళ్ళలో ఎవరినీ కాదయ్యా, ప్రస్తుతం మారు రూపంలో ఉన్నాడు కనుక సత్యమే. యుద్ధంలో శ్రేష్ఠుడనై అనేక అస్త్రశస్త్రాలు తెలిసినటువంటి బ్రాహ్మణుణ్ణి నేను. బ్రహ్మాస్త్రము ఐంద్రాస్త్రము నిష్టగా గురూపదేశంతో పొందినటువంటి వాణ్ణి. నీతో గెలవడానికి, నిన్ను ఓడించడానికి యుద్ధరంగంలో నిలిచాను, సిద్ధపడన్నాడు. నెమ్మదిగా కర్ణుడు తప్పుకున్నాడు, ఇంకా నీతో యుద్ధం చేయకూడదని. బ్రాహ్మణులు అనుకుంటున్నారు చూస్తున్నవాళ్ళు, ఎవరు వీళ్ళు? చూస్తే బ్రాహ్మణులు మహాపరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నారు, పెద్ద పెద్ద యోధులైనటువంటి రాజుల్నే ఓడిస్తున్నారు. కర్ణుడంటే సామాన్యుడు కాదు, అమిత పరాక్రమం కలిగి భూమండలంలో పేరు పొందినటువంటి యోధుడు. అతన్ని యువకుడు గెలుస్తున్నాడు. పరశురాముడొండే, పరశురాముడు అవ్వాలి, లేకపోతే హరుడొండే పరమేశ్వరుడు అవ్వాలి, నరుడొండే అర్జునుడు అవ్వాలి. కాక వరులు కలరే కర్ణునోర్వా. కర్ణుణ్ణి గెలవగలరా? బలమి భీముడొండే బలదేవుడొండెగాక వరులు నరులు శల్యునోర్వగలరే. ఈ శల్యుణ్ణి కలవాలంటే అయితే బలరాముడు అవ్వాలి, ఆయన ఎదురుగుండా కూర్చునే ఉన్నాడు కుర్చీలో, లేకపోతే భీముడు అవ్వాలి. ఈ శల్యుణ్ణి గెలవడం సామాన్యమా అనుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు కృష్ణుడు వచ్చి దుర్యోధనాదులతోటి, ఎందుకయ్యా మీరు అనవసరంగా యుద్ధం చేస్తారు? ఈ యువకుడు ఆ అమ్మాయిని గెలుచుకున్నాడు మత్స్యాంతరాన్ని ఛేదించి. యుద్ధం చేయకండి, మీ మీ శిబిరాలకు వెళ్ళండి, మీ మీ విడుదల కంటే వీరెవరో తెలుసుకోవాలి. అసలు ఎవరు వీళ్ళు అనుకుంటూ వెళ్ళారు ఎవరికి వాళ్ళు. ఎందుకు వచ్చిన ప్రయత్నమయ్యా అన్నాడు కృష్ణుడు నవ్వి. అర్జునుడు భీముడు స్వయంవరంలో అమ్మాయిని గెలుచుకుని, అమ్మాయి వచ్చి మెడలో దండ వేసింది అర్జునుడికి. ఎప్పుడైతే మత్స్యంతరాన్ని ఛేదించాడో ఆనందంగా వచ్చి దండ వేసింది. ఆయన విప్రులా, నారబట్టలా, రాజభూషణములా, అలంకారములా ఇవేమీ చూడలేదు ఆవిడ. వెంటనే బయలుదేరింది ఆయనతోటి. వివాహం అవడమేటి, బయలుదేరడమే. వివాహం అయింది. బయలుదేరి బ్రాహ్మణులను తప్పించుకుంటూ నెమ్మదిగా చేరారు కుమ్మరిశాలకి. ఆవిడ అటుపక్కగా తిరిగి ఏదో పనులు చేసుకుంటున్నది. ఆ గిన్నెలు తోమడము, ఆకులు కుట్టడము ఏదో చేస్తున్నది కుంతీదేవి. అమ్మా, మేము ఒక ఫలం తెచ్చామన్నాడు అర్జునుడు. ఇటు తిరిగి చూడకుండా మీరంతా సమానంగా పంచుకొని భుజించండి నాయన అన్నది ఆవిడ. ఇటు తిరిగి చూసింది అమ్మాయి. అయ్యయ్యో, నా నోట అసత్యం రాదు, ఇలా అన్నానేమిటి, దైవవిధి ఇలాగే ఉన్నది కాబోలు అనుకున్నది. వ్యాసుల వారు చెప్పారు, ఏకచక్రపురంలోనే నాలాయిని అని ఒక అమ్మాయి ఉన్నది. శివుడి కోసం తపస్సు చేసింది. పతి 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 అని 5 సార్లు అన్నది. మీకు 5గురు భర్తలవుతారన్నాడు. ఆ అమ్మాయి ఈ జన్మలో ద్రౌపదిగా ద్రుపదిని ఇంట ఆవిర్భవించింది, ఆవిడ మీ భార్య అవుతుంది అని వ్యాసుల వారు చెప్పారు. అయినా తన వరకు వచ్చేసరికి కొంచెం తబ్బిబ్బయింది, కంగారు పడింది ఆవిడ. అప్పుడు ధర్మరాజు అన్నాడు, అర్జునా, నువ్వు ఈ అమ్మాయిని వివాహం చేసుకో, నువ్వు గెలుచుకున్నావు అన్నాడు. అన్నయ్య, నన్ను అధర్మం చేసిన వాడిగా తయారు చేయవద్దు. అధర్మానికి నేను పాల్పడలేను. ధర్మాన్ని అనుసరించాలి. పెద్దవాడికి ముందు నీకు వివాహం అవ్వాలి, తర్వాత భీముడికి వివాహం అవ్వాలి, ఆ తర్వాతనే నాకు. భీముడు, నేను, మిగతా తమ్ముళ్ళు ఇద్దరూ, ఈ అమ్మాయి అందరం నీ యొక్క ఆజ్ఞానువర్తులమేనన్నాడు. ఒకసారి ధర్మరాజు అందరి ముఖంలోకి చూస్తే
వాళ్ళంతా ఒక్కసారి ఆ అమ్మాయి వంక చూశారట, ద్రౌపది వంక. అందరి మనస్సుల్లోనూ మన్మధుడు బాణాలతో కొట్టాడా అన్నట్టుగా ఏదో తెలియని కోరిక కలిగింది. గ్రహించాడు ధర్మరాజు. ఇక్కడ ఒక పద్యం. ఆ లలితాంగియందు హృదయంబులు దృష్టులు నిల్పి పాండుభూపాలతనూజ పంచకము పంచశరాహతి పొందే. ఒక్కసారి అందరూ కూడా అమ్మాయి వంక చూసేసరికి మన్మధుడి యొక్క బాణాలు దెబ్బలు తిన్నట్టుగా అయ్యారట. ఒక్క తన్బాలిక తొల్లి ఏ ఊరకు భామినిగా సృజించియున్న ఆ ఆలరి బ్రహ్మ చైది. ఆలరి బ్రహ్మ అంటే అల్లరి బ్రహ్మ, చిలిపి బ్రహ్మ యొక్క చైది చేష్ట ఉన్నదే పరమార్థము కాక అది ఏలబుండగున్. అది పరమార్థము కాకుండా, సత్యం కాకుండా వేరే విధంగా ఎందుకవుతుంది అన్నారు. అప్పుడు ధర్మరాజు అన్నమాట, గురువచన స్థితి మనకే గురకును ఇది పత్రిగాదగున్. కావున ఇతరుణిని పరిగ్రహింతము తిరముగా గురువచనమొండు తెరగేలయగున్. మనం 5గురము కూడా ఈ అమ్మాయిని వివాహం చేసుకుందాం. గురువు యొక్క మాట సత్యమే అవుతుంది. తల్లి ప్రథమ గురువు అన్నారు. మన అమ్మ మనందరినీ వివాహం చేసుకోమన్నది. అది అసత్యం ఎలా అవుతుంది? మాత్రాజ్ఞ పాలించాలి. కండు అని ఒక మహర్షి, కండు ఆయన పేరు. తండ్రి ఆజ్ఞాపించాడు. వారి ఆశ్రమంలో ఒక ఆవు వస్తే ఆవు వచ్చి పంట తినేస్తున్నది పక్కనున్న పొలంలో. నాయనా కండు ఆవును వధించన్నాడు. ఆవును చంపేశాడు ఈయన. మరి గోహత్య. కానీ దానికంటే విశేషమైనటువంటి ఆజ్ఞ పిత్రాజ్ఞ, తండ్రి మాట. తండ్రి మాట నెరవేర్చడానికి ఎంతటి అకార్యమైనా చెయ్యాలన్నారు. అలాగే పరశురాముడు, జమదగ్ని మహర్షి భార్య రేణుకాదేవి, రేణుకే కదమ్మా, రేణుకాదేవి ఒకసారి నీరు తెద్దామని నదికి వెళ్ళి అక్కడ ఎవరో గంధర్వులు స్నానం చేస్తూ ఉంటే కొంచెం సాపేక్షంగా చూసింది. వారు ఆనందంగా వినోదిస్తున్నారు భార్యాభర్తలని. ఇక్కడ ఈవిడి కార్యక్రమం అంతా భర్త తపస్సు చేసుకుంటూ ఉంటే సపర్యలు చేయడమే పాపం. కొంచెం ఆలస్యమైంది ఇంటికి వచ్చేసరికి. ఇది గ్రహించాడు ఆయన జమదగ్ని. కోపంతో పెద్ద అబ్బాయిని పిలిచి మీ అమ్మ తల నరికేయి అన్నాడు. నేను నరకలేని నాన్నగారు అన్నాడు. 3 అబ్బాయిలు అంగీకరించలేదు. 4వ అబ్బాయికి చెప్పాడు పరశురాముడికి. ఈయనేం మాట్లాడకుండా గండ్రగొడ్డలు తీసి తల్లి తల నరికేశాడు. చాలా బాగుంది నాయన, నా మాట విన్నావు నువ్వు, నేను చెప్పిన మాట పాటించావు, నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. నాన్నగారు అమ్మ లేకుండానే బతకలేనండి, బతికించండి అన్నాడు. అన్నయ్యలకు కూడా శాపం ఏదో ఇచ్చారు, అది కూడా తప్పించండి అన్నాడు. ఏం చేస్తాడు పాపం జమదగ్ని? మళ్ళీ రేణుకాదేవిని బతికించాడు. తండ్రి మాట. తండ్రి మాట కోసం 14 సంవత్సరములు అరణ్యానికి వెళ్ళాడు శ్రీరామచంద్ర ప్రభువు. పితృవాక్య పరిపాలన అనేటటువంటి విశేషమైనటువంటి ధర్మం. ఇక్కడ మన తల్లి యొక్క మాట ప్రకారం మనం 5గురము కూడా ఈ అమ్మాయిని వివాహం చేసుకుందామన్నాడు ధర్మరాజు. అప్పుడు కృష్ణుడు బలరాముడు వచ్చారు ఇక్కడికి. ఈలోగానే ద్రుపదుడు ఏం చేశాడంటే అబ్బాయిని పిలిచి దుష్టద్యుమ్నుణ్ణి ఒకసారి వీళ్ళ కూడా వీళ్ళు అసలు బ్రాహ్మణులేనా లేక క్షత్రియులా లేక ఇతరులా? ఇతరులెవరూ నా తలపై పాదం పెట్టలేదు కదా. వీళ్ళు క్షత్రియులైతే చాలా ఆనందం, బ్రాహ్మణులైతే సంతోషం అంటే ఆ అబ్బాయి వచ్చి ఆ కుండల చాటును వెనకాల దాముకుని కూర్చుని ఉన్నాడు. కృష్ణుడు బలరాముడు వచ్చారు. బలరాముడికి ధర్మరాజును కౌగిలించుకున్నాడు. ఆశ్లేషణ. సమాన వయస్సు కలిగిన వారు వచ్చినప్పుడు ఆశ్లేషణ. పెద్దవారు నమస్క్రియ. కృష్ణుడు ధర్మరాజుకు నమస్కరించాడు. ధర్మరాజు కంటే కృష్ణుడు చిన్నవాడు. కృష్ణుడు ఎప్పుడొచ్చినా ధర్మరాజుకి పాదాభివందనం చేస్తాడు. దేవుడు కదండి అంటే సమాజ ధర్మాన్ని, లోకధర్మాన్ని ఆచరించాలి, పెద్దవారికి నమస్కరించాలి.
బాలానాం ఆసీక్రియ. అర్జునుడు నాకు భీముణ్ణి కౌగిలించుకుంటాడు. కృష్ణుడు కొంచెం చిన్నవాడే భీముడి కంటే, అయినా భీముణ్ణి కౌగిలించుకుంటాడు. ఈ అర్జున నకుల సహదేవులు కృష్ణుడికి నమస్కరిస్తారు. కృష్ణుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఇది లోకధర్మం. అది అనుసరించాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ, మేము మారువేషంలో ఎవరికీ తెలియకుండా ఉంటే మేము ఇక్కడ ఉన్నామని నీకెలా తెలిసిందయ్యా అన్నాడు ధర్మరాజు. మహారాజా, అగ్నిని వస్త్రంలో కట్టి ఆపగలమా? తేజస్శాలురైనటువంటి మిమ్మల్ని ఎక్కడున్నా గుర్తుపట్టవచ్చయ్యా. అంతా కులాసాగా ఉన్నారు కదా, లాక్షాగృహ దహనం నుంచి జాగ్రత్తగా బయటపడ్డారు కదా, మళ్ళీ కలుస్తాం, వెళ్ళి వస్తామని బయలుదేరి వెళ్ళారు. ఇక్కడ అందరూ కలిసి మళ్ళీ భిక్షాటనానికి బయలుదేరారు. ఉండాలిగా భోజనం. తెచ్చి కుంతీదేవి దగ్గర పెట్టారు. కొత్త కోడల్ని పిలిచింది ద్రౌపదిని, అమ్మాయిల్లారా, ఈ ఆకులో పోయి వీళ్ళు తెచ్చినవన్నీ కోడలికి నేర్పాలి. మనం నేర్పకుండా ఏమైనా అనుకుంటుందేమో అంటే 2 ఏళ్ళు అయ్యేటప్పటికి మనకి వంగదావిడ. ఈ ఆకులో పోయి దీన్ని సగభాగం చెయ్యి. ఈ పెద్ద భాగం ఉన్నదే మా చిన్నబ్బాయి వాడు, రెండోవాడు, కొంచెం ఆకలి ఎక్కువ, బాగా తింటాడు, భుజబలం కలవాడు. ఈ మిగతా భాగంలో కొంత తీసి భిక్షుకులు వస్తారు, యాచకులు కొంత అట్టే పెట్టు, అతిథులు వస్తారు కొంత అట్టే పెట్టు, భూతబలి కొంత పక్కకు తీయి. అంత వచ్చేది వాళ్ళు భోజనానికి, వాళ్ళు భిక్షాటనకి వెడితే. దీన్ని 4 భాగాలు చేయి, నలుగురికి ఇద్దాం, మిగిలినటువంటి ఆ మెతుకులు ఉంటాయే అది నువ్వు నేను అన్నది. ఒకసారి అలవాటు చేస్తే రేపటి నుంచి ఇంకా చెప్పక్కర్లేదు, ఆ అమ్మాయే చూసుకుంటుంది. భోజనాలు చేశారు. సహదేవుడు దర్భలు పరిచి దాని మీద అంగవస్త్రం పరిచాడు, కండువ. తలవైపున తల్లి కుంతిని పెట్టుకుని పాండవులంతా పడుకున్నారు ఆ చాపల మీద, దర్భల మీద. వాళ్ళ కాళ్ళ దగ్గర వాళ్ళ కాళ్ళు తగిలేలాగా నిర్ణయం అయిపోయిందిగా, 5గురు వివాహం చేసుకుందామని. ద్రౌపదీదేవి పడుకున్నది. ఇదంతా చూస్తున్నాడు వెనక నుంచి, కుండల వెనక నుంచి. తొందరగా ఇంటికి వెళ్ళి చెప్పాడు, నాన్నగారు వాళ్ళు బ్రాహ్మలు కాదండి అన్నాడు. వీళ్ళు మాట్లాడుకునే మాటలు కూడా విన్నాడు. వాళ్ళు నిద్రపోయే ముందు కొన్ని మాటలు. నాపోటివాడైతే ఆవకాయ అన్నం తిన్నాను ఈరోజు, ఆ పెచ్చు నవ్వులుతుంటే ఉన్నది ఎంత పులుపు ఉన్నది అంటాడు. లేకపోతే ఒక ఆవిడెవరో మంచి బూరెలు ఇచ్చింది, భలే రుచిగా ఉన్నాయంటాడు. వీళ్ళు అలా మాట్లాడుకోకుండా ఆ శల్యుడు ఒక దెబ్బ కొట్టాడు నన్ను, వెంటనే అతన్ని తొడ విరిగేలా కొట్టానన్నయ్యా అంటాడు ఒక ఆయన. కర్ణుడి మీద నేను అస్త్రాలు ప్రయోగిస్తూ ఉంటే అన్నయ్య ఉంది చూడు అంటాడు ఇంకొక ఆయన. తొందరగా వచ్చి చెప్పాడు, వాళ్ళు బ్రాహ్మణులు కాదండి, నాకు బ్రాహ్మణులు అనిపించడం లేదు, క్షత్రియులేమో అనిపిస్తున్నది. ఆయన క్షత్రియులా? అయితే నా కోరిక తీరినట్టే అనుకున్నాడు ద్రుపదుడు. ఆ మత్స్యంత్రం ఛేదించాడు చూసారా, అతడు అర్జునుడేమో అని నాకు అనుమానంగా ఉందన్నాడు. అతడు అర్జునుడైతే అంత దృష్టన్నాయినా నా కోరిక ఫలించినట్టే, నా జన్మ ధన్యమైనట్టే అని ఆనందపడ్డాడు ద్రుపదుడు. అతని భయం ఏమిటంటే బ్రాహ్మణులు క్షత్రియులు కాకుండా ఇంకెవరైనా వచ్చి మత్స్యంత్రాన్ని ఛేదించారేమోనని. ఇక్కడ ద్రౌపదీదేవికి పాపం వీరి పేదరికం కానీ, లేని కానీ, భిక్షాటనం కానీ ఏమీ పట్టలేదు పాపం. మహారాజు గారు అమ్మాయి, అంతఃపురంలో పెరిగినటువంటి అమ్మాయి, సకల సంపదలలో లక్ష్మీదేవిలాగా పెరిగినటువంటి అమ్మాయి. కరకు దర్భపూరి పరుపులు, దర్భపరుపులు వీళ్ళు పడుకున్నది. భిక్షం నమశనము, భోజనమా భిక్ష చేసుకొస్తే. అట్టివారిని అతి ముదమునాదరించే ప్రీతి, ఆది గర్భేశ్వరి అయ్యు ఏవగింపదయ్యే కృష్ణ. ఆది గర్భేశ్వరి ఆవిడ పుట్టుకతోటే సంపదలలో పుట్టినటువంటి అమ్మాయి, ఏమీ అవగించుకోలేదు. కడవసములు కోలలు కప్పడములు వీరల ధనంబు. వీళ్ళ ఆస్తి ఏమిటంటే, పాండవుల ఆస్తి లెక్క పెడదామంటే జింక చర్మాలు, దండాలు, చిరిగినటువంటి గుడ్డలు,
ఇవి వీళ్ళ ధనాలు. అయినప్పటికీ కూడా పరికింపగా ఎక్కడి దేశికులనివగవక మడవక తను మధ్య నిండు మనమున నుండెన్. చాలా సంతోషంగా ఉన్నది ఆవిడ, చాలా ఆనందంగా ఉన్నది. తెల్లవారింది. ద్రుపదుడు పురోహితుడిని పిలిచాడు. మీరు ఒక్కసారి ఇంకా అనుమానం పాపం ఆయనకి. ఒక్కసారి మీరు వెళ్ళండి వాడు విడిది చేసినటువంటి చోటికి. వాళ్ళు అసలు ఏ కులము, వాళ్ళ వంశమేది, వారెవరి కుమారులు తెలుసు రండి, నా మనస్సు స్థిమితపడుతుందన్నాడు. పురోహితుడు బయలుదేరి వచ్చి నేను ద్రుపద పురోహితుడిని అన్నాడు. వచ్చి నాయనా భీమా, ఈయన ద్రుపద పురోహితులట, ఈయనకి సపర్యలు చెయ్యి, ఈయన గౌరవించు అంటే ఆయనకి ఆదరించి పాదములు కడిగి పుష్పములు ఇచ్చి భీముడు సపర్యలు చేశాడు, సేవలు చేశాడు. అప్పుడు చెప్పాడు ఆయన, మీరెవరయ్యా? మీ కులగోత్ర నామములు మిమ్మును నెమ్మి ఎరుంగవేడి చింతాకులుడైన వాడు ద్రుపదాధిపుడు. మా మహారాజు గారు మీ సోదరుడు మత్స్యంత్రాన్ని ఛేదించాడని చాలా సంతోషపడుతున్నాడు, ఆనందపడుతున్నాడు. కానీ మీ కులగోత్రనామములు తేలిక కొంచెం దుఃఖపడుతున్నాడు. మీ కులగోత్రనామములు చెప్పినట్లయితే ఆయన స్థిమితపడతాడన్నాడు. ధర్మరాజు చాలా తెలివైనవాడు. మహాత్మా, మాకు ధనుస్సు ఇచ్చేటప్పుడు కులగోత్రనామములు అడగలేదే, అడగకుండానే ఇచ్చాడు కదా. ఈ ధనుస్సుతోటి లక్ష్యాన్ని ఛేదించిన వాడికి మా అమ్మాయినిచ్చి వివాహం చేస్తానన్నాడు, కానీ ఏ కులం వాళ్ళనే నియమం పెట్టలేదు కదా. ధనుస్సు ఇచ్చాడు, ఈ యోధుడు గెలుచుకున్నాడు ఆ అమ్మాయిని, ఇంకా మీరు దుఃఖపడవలసిందే ఉన్నది. అయినా చెప్పండి మీ రాజుగారికి, మీ అమ్మాయి ఒక సరస్సు నుంచి ఇంకో సరస్సుకు చేరిందనుకోండి, ఏమీ భయపడవలసిన పనేమీ లేదు ఇందులో అన్నారు. ద్రుపదుడి మనస్సులో ఉన్నటువంటి కోరిక కూడా ఇప్పుడు సిద్ధిస్తుంది. ఈ రాజు కన్యకను పొంది అన్ని విధాలా, ఈ రాజుగారి యొక్క అమ్మాయిని పొంది అన్ని విధాలా మేము యోగ్యులము ఉత్తములము కాగలుగుతాం, అందులో సందేహం లేదు. బలహీనుడైన వాడు ధనుస్సును ఎత్తగలుగుతాడయ్యా, ఎత్తినా ఇంటికి నారిని తొడగలడా? అస్త్ర విద్యాబలం పూర్తిగా లేనటువంటి వాడు, తక్కువ వంశంలో పుట్టినటువంటి వాడు ఆ విధంగా ఆ లక్ష్యాన్ని ఛేదించగలుగుతాడా? కాబట్టి పాంచాల రాజుకు తన కుమార్తె విషయంలో చింతించడం యుక్తం కాదు. అలా జరగకున్నట్టయితే ఈ కాలంలో ఎవరూ కూడా ఈ లక్ష్యాన్ని ఛేదించలేదన్నాడు. బలహీనుడైనటువంటి వాడు విల్లు ఎక్కుపెట్టగలుగుతాడా అన్నాడు. ఇంతలో ద్రుపదుడు ఒక భటుడిని పంపించాడు. 5-6 రథాలు తీసుకుని ఆ భటుడొచ్చి, ఈ రోజున ద్రుపద మహారాజు గారు స్వయంవరమైన సందర్భంగా వారి అమ్మాయికి బంధువులందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు, మీరు కూడా స్నానానుష్ఠానాలు పూర్తి చేసుకుని వచ్చినట్టయితే విందు ఆరగించవచ్చు, రథములు తీసుకొచ్చానన్నాడు. పాండవులు 5 రథములు ఎక్కి బయలుదేరారు. కుంతీదేవి ద్రౌపది ఒకే రథంలో కూర్చున్నారు. ఆ వచ్చినటువంటి ఇంద్ర సమానులైనటువంటి దేవతాతుల్యులైనటువంటి ఆ 5 ఇప్పుడే చూడడం ద్రుపదుడు, ఇంతకుముందు చూడలేదు. అర్జునుడిని చూశాడు, మిగతా వాళ్ళు భీముడిని కూడా చూసి ఉంటాడు, యుద్ధం చేశాడు కనుక. 5 చూసి చాలా ఆనందపడ్డాడు. వారికి ఆసనములు ఉన్నతాసనములు ఇస్తే మహారాజుల్లాగా కూర్చుని పాదాలు పెట్టుకునేటటువంటి పీఠములు ఉంటాయి, అక్కడ పాదములు పెట్టుకుని దర్జాగా కూర్చున్నారు. అదే బ్రాహ్మణులు అయితే అలా కూర్చోరు, ముడుచుకుపోయి వణికిపోతూ కూర్చుంటారు. అయితే చూసి సంతోషిస్తున్నాడు. ద్రౌపదీదేవి కుంతీదేవి కొంచెం వెనకగా కూర్చున్నారు. అప్పుడు ద్రుపదుడు భోజనాలు అయ్యాయి, భోజనాలు కూడా వడ్డించారు. పరీక్ష పెట్టడానికి బహుశా మాంసం కూడా పెట్టుంటారు. మన వాళ్ళు కడుపు నిండా తిన్నారు, రాజభోజనం తృప్తిగా. సేవకులు పరిచారికలు వడ్డిస్తూ ఉంటే అయిన తర్వాత ద్రుపదుడు అన్నాడు, పర్యపృచ్ఛదీనాత్మా కుంతీపుత్రం సమర్చితం కథం జానీమ భవతీ క్షత్రియం బ్రహ్మణానుత
వైశ్యాన్వా గుణసంపన్నానథవా శూద్రయోనినన్ మాయామాస్తాయ వా విప్రంచరితః సర్వతో దిశం. మిమ్మల్ని నేను ఎట్లా తెలుసుకోవాలి, ఏ విధంగా తెలుసుకోవాలి? మీరు బ్రాహ్మణులా, క్షత్రియులా, లేక ఇతరులా? లేకపోతే ఈ రూపాన్ని ఆశ్రయించి విపర రూపంలో ఉన్నటువంటి అన్ని దిక్కులు సంచరిస్తూ ఉన్నటువంటి దేవతల? లేనట్లయితే ద్రౌపది కారణంగా భూలోకాన్ని సందర్శనార్థమై వచ్చినటువంటి దేవతలా మీరు? సత్యాన్ని చెప్పండి. ఈ విషయంలో నాకు పెద్ద సందేహం కలిగింది. మీ నుంచి ఈ రహస్యాన్ని వింటే నా మనస్సు తేలిక పడుతుంది. మాకు దీనివల్ల భాగ్యోదయం అవుగాక. మీ మాటలను విని దాన్ని బట్టి నిశ్చయంగా విధిపూర్వకంగా వివాహం చేయడానికి సిద్ధపడతాను అన్నాడు. వివాహం జరగడానికి ఇంకో వెలిగి పెట్టాడు. ముందు మీరెవరో తెలవాలి. ధర్మరాజు అంటున్నాడు, మారాజన్ విమనాభూస్త్వం పాంచాల్యాః ప్రీతిరస్తు తే ఈప్సితస్తే ధ్రువం కామః సంవృత్తోయమసంశయం. మహారాజా, నువ్వు కలతపడవద్దు. నీ మనస్సులో ఉన్నటువంటి కోరిక నేడు తీరిందనుకో. వయం హి క్షత్రియా రాజన్ పాండోపుత్రాః మహాత్మనాః జ్యేష్ఠం మాం విద్ధి కౌంతేయం భీమసేనార్జునావిమౌ. మహారాజా, నేను పాండురాజు గారి కుమారుణ్ణి, కురువంశంలో పుట్టినటువంటి వాణ్ణి, పెద్దవాణ్ణి, యుధిష్ఠరుణ్ణి. ఈ పక్కనున్నారే వీరిద్దరూ భీమార్జునులు. వీరే నిన్నటి రోజున మీ అమ్మాయిని స్వయంవరంలో గెలుచుకున్నటువంటి వాళ్ళు. అంటే రాజులందరినీ కూడా ఓడిస్తేనే కానీ స్వయంవరంలో గెలిచినట్లు కాదన్నమాట. ఆ ఇద్దరు పక్కనున్నటువంటి వాళ్ళు కవలలు, నకుల సహదేవులు. ఆ వెనకాల ఉన్నారే ఆమె మా తల్లిగారు, ఆవిడ కుంతీదేవి అన్నారు. నేను నిజం చెబుతున్నాను, జరిగిందంతా యథాతథంగా చెబుతున్నాను. మీరే మాకు పెద్దలు, ఆశ్రయించదగిన వారన్నాడు. చాలా సంతోషించాడు ద్రుపద మహారాజు. చాలా బాగుంది సంతోషం. మీరు పాండుపుత్రులా నాయన? జాగ్రత్తగా లాక్షాగృహ దహనంలో నుంచి బయట తప్పించుకుని బయటపడ్డారు. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు మీ ఎడ అకృత్యం చేశారు. వాళ్ళని నేను నిందిస్తున్నాను అన్నాడు. రేపే మీ తమ్ముడికి మత్స్యంతరాన్ని ఛేదించినటువంటి అర్జునుడికి మా అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తానన్నాడు. వెంటనే ధర్మరాజు అన్నాడు, మమాపి దార సంబంధం కార్యస్తావత్ విసంపతే. మహారాజా, నాకు పెండ్లి కావలసిందన్నాడు ధర్మరాజు. అయితే నువ్వే చేసుకోపోయిందే ఉంది, నువ్వే వివాహం చేసుకో మా అమ్మాయిని. లేదా మీ సోదరుల్లో ఎవరికిచ్చి వివాహం చేయమన్నా చేస్తాను, నాకేమి ఇబ్బంది లేదన్నాడు. అలా కాదు మహారాజా, సర్వేషాం మహిషీ రాజన్ ద్రౌపదీనో భవిష్యతి ఏవం ప్రవ్యాహృతం పూర్వం మమ మాత్రా విసంపతే. మహారాజా, ద్రౌపది మా అందరికీ కూడా ఇల్లా అవుతుంది, మా ఐదుగురికి కూడా. రత్నాన్ని మేము సమంగా పంచుకుంటాం. రత్నం విషయంలో మేము సమంగా పంచుకుంటాం. సాధారణ వస్తువుల విషయంలో సమంగా పంచుకోరు, కానీ రత్నం విషయంలో మాత్రం సమానంగా పంచుకుంటాం. మీ అమ్మాయి రత్నం వంటిది కాబట్టి మీ అమ్మాయిని మేమందరం కలిసి చేసుకుంటామన్నాడు. పాండవులకు ఇంకా భార్యలు ఉన్నారు, ద్రౌపది కాకుండా. ద్రౌపది ఐదుగురికి భార్య. ధర్మరాజుకు దేవిక అని ఒక ఆవిడ భార్య. సిబీ దేశపు రాజైనటువంటి గోపాసుని యొక్క కుమార్తె. స్వయంవరంలో ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు. ఆవిడ యందు యౌధేయుడు అనేవాడు జన్మించాడు. భీముడికి హిడింబ ఉన్నదే ఉన్నది. ఘటోత్కచుడు పుట్టినాడు. జలంధర అని కాశీదేశపు రాజుగారు అమ్మాయిని స్వయంవరంలో అక్కడికి వచ్చిన రాజులందరినీ జయించి ఆయన పెళ్లి చేసుకున్నాడు. సర్వకుడు అని ఒక అబ్బాయి. అర్జునుడికి సుభద్ర ఒక భార్య, కృష్ణుడు సోదరి అభిమన్యుడు కుమారుడు. ఉలూపి అని ఒక ఆవిడ కుమారుడు ఇరావంతుడు, నాగకన్యావిడ. చిత్రాంగద అని ఇంకొక ఆవిడ భార్య, మణిపూర దేశపు రాజకుమార్తె. ఆవిడికి పుట్టినటువంటి వాడు బభ్రువాహనుడు.
అలాగే నకులుడు కరేణుమతి అనేటటువంటి ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు. నిరమిత్రుడు అనే కుమారుడు ఇతడు భారత యుద్ధంలో మరణించాడు, కర్ణుడు కొడుకు. సహదేవుడు విజయ అనేటటువంటి ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు, సుహోత్రుడు. విడివిడిగా భార్యలున్నారు. కానీ రత్నం విషయంలో మాత్రం మేమంతా కూడా ఒక అమ్మాయినే మేము సమంగా భుజిస్తాం కాబట్టి మీ అమ్మాయిని మేము వివాహం చేసుకుంటాం. ద్రౌపది మా అందరికీ పట్టమహిషి అవుతుంది. మా తల్లి ఆ విధంగా మమ్మల్ని ఆదేశించింది. మాతృజ్ఞ, మాతృ యొక్క ఆజ్ఞని పాలించాలి మేము. నేను భీమసేనుడు కూడా అవివాహితులమే. అర్జునుడు రాజ్యసభలో మత్స్యాన్ని గెలిచి కొట్టి మీ అమ్మాయిని గెలుచుకున్నాడు, కానీ మేమంతా చేసుకుంటామన్నాడు. ఇది మా నియమం, ఈ నియమాన్ని భంగపరచడానికి మేము ఇష్టపడమన్నాడు. కాబట్టి మా అందరికీ ద్రౌపది ధర్మబద్ధంగానే పట్టమహిషి అవుతుంది. ప్రజ్వలించేటటువంటి అగ్నిసాక్షిగా మా అందరితోటి ఆవిడ పాణిగ్రహణం చేస్తుందన్నాడు. ఇది ఎక్కడి మాట నాయనా, లోకంలో ఎక్కడా లేదు. లోక విరుద్ధం, వేద విరుద్ధం, ధర్మ విరుద్ధం. ఇది లోకంలో ఎక్కడా చూడం మనం. ఏకస్య బహవో విహితాః మహిష్యః కురునందన నైకస్యా బహవః పుంసః శ్రూయంతే పతయః క్వచిత్. ఒక రాజుకి చాలామంది భార్యలు ఉండొచ్చు, కానీ ఒక స్త్రీకి అనేక మంది భర్తలు ఉండడం ఎక్కడా చూడలేదు మనం. లోక విరుద్ధం, వేద విరుద్ధం. నువ్వు ధర్మవేత్తవు, నువ్వు పవిత్రుడివి. లోక విరుద్ధ, వేద విరుద్ధమైనటువంటి అధర్మాన్ని అంగీకరించవు. నీ బుద్ధి ఈ విధంగా ఎందుకు పెడదారిని పడుతోంది అన్నాడు. ధర్మరాజు అంటున్నాడు, సూక్ష్మో ధర్మో మహారాజా నాస్య విద్మో వయం గతిం పూర్వేషాం ఆనురూపే ఆనుపూర్వ్యేణ ఏతం వర్తమానుయామహే. మహారాజా, ధర్మం చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఏదో పై పైన చూసి ఇది ధర్మం, ఇది అధర్మం, అబ్బాయి చాలా అధర్మం అండి అనకూడదు. ఆ ధర్మ సూక్ష్మాన్ని అనుసరించాలి. దాన్ని మనం తెలుసుకోలేము, కానీ మన పూర్వీకులు అనుసరించినటువంటి మార్గాన్ని మేము అనుసరిస్తామన్నారు. అంటే పూర్వీకులు కొంతమంది ఈ విధంగా చేసుకున్న సందర్భం ఉండి ఉండొచ్చు. నా మనస్సు ఎప్పుడూ కూడా పొల్లుపోదు. అధర్మం మీద నా బుద్ధి ఎప్పుడూ కూడా నిలబడదు. నా తల్లి ఈ విషయంలో అలాగే ఆజ్ఞాపించింది, అదే మాకు ఆజ్ఞ. నా మనస్సు కూడా ఇదే ధర్మం, ఇదే సరి అయిందని చెబుతున్నదన్నాడు. ఏషో ధర్మో మహారాజన్ చరైనమతిచారయన్ మా చ శంకా తత్ర తే స్యాత్ కథంచిదపి పర్థివా. ఇది నిశ్చితంగా ధర్మమే, అందులో సందేహం లేదు. ఇంకా ఆలోచించకుండా నువ్వు ఈ పనిని అనుసరించవలసింది. ఈ విషయంలో మీకు ఏ విధమైనటువంటి సంకోచము వద్దన్నాడు. ద్రుపదుడు అన్నాడు, నా తల బద్దలవుతోంది, ఆలోచన తెగడం లేదు. రేపు సమావేశం అవుదామన్నాడు. రేపు నిర్ణయం చేద్దామన్నాడు. వాయిదా పెట్టాడు. మర్నాడు మళ్ళీ అందరూ సమావేశమయ్యారు. దృష్టద్యుమ్నుడు కూడా ఉన్నాడు ఈ సభలో. వీళ్ళు కూర్చున్న చోట నేనేమీ చెప్పలేను. మీరు మా అబ్బాయి దృష్టద్యుమ్నుడు, మీ తల్లిగారు ఆలోచించి ఏ నిర్ణయం తీసుకుంటే అలా చేయండి అన్నాడు. ఇంతలో వ్యాస మహర్షి వచ్చాడు సమస్య పరిష్కారం చేయడానికా అన్నట్లుగా. వచ్చినటువంటి వేదవ్యాస మహర్షికి అందరూ లేచి నమస్కరించి ద్రుపదుడు గౌరవించి పూజించి ఉన్నతాసనం ఇచ్చి కూర్చోబెట్టారు. ఏమిటి విషయం, ఏమిటి మాట్లాడుకుంటున్నారు అన్నాడు ఆయన. ద్రుపదుడు చెప్పాడు, ఈయన వీళ్ళేమో 5గురికి ఇచ్చి వివాహం చెయ్యాలంటారు. మత్స్యంతరాన్ని ఛేదించింది ఆ అబ్బాయి. నాకేం తోచట్లేదన్నాడు. కుంతీదేవి అన్నది ఏమో నాకేం తెలియదు, నా నోటి వెంట ఆ మాట వచ్చింది, నా మాట నిజమయ్యేటట్టు చేయండి అంటుంది ఆవిడ. ధర్మరాజు అన్నాడు, నమేవాగన్ృతం ప్రయహానాధర్మే ధీయతే మతి వర్తతే హి మనోమిత్ర నైషో ధర్మ కథంచనా. నా మాటలు ఎప్పుడూ కూడా అసత్యాలు కావు. ధర్మం మీద అధర్మం మీద నా బుద్ధి ఎప్పుడూ ప్రవర్తించదు. ఈ వివాహాన్ని నా మనస్సు అంగీకరిస్తోంది అని చెప్పి 2 ఉదాహరణలు చూపించాడు. శ్రూయతే హి పురాణేపి జటిలా నామ గౌతమీ
పురాణాల్లో జటిల అనేటటువంటి గౌతమ గోత్రానికి చెందినటువంటి కన్య 7 ఋషుల్ని వివాహం చేసుకున్నదట ఉన్నది పురాణాల్లో. అదేవిధంగా ఇంకొక అమ్మాయి 10 మందిని ప్రాచేతసులు అనేటటువంటి వాళ్ళని 10 మందిని వివాహం చేసుకుంది. కండు మహర్షి పుత్రిక అయినటువంటి వార్షి అనేటటువంటి అమ్మాయి, కండు మహర్షి చెప్పుకున్నాను తండ్రి ఆవును చంపమంటే చంపినవాడు ఆయనే ఇంటాడు. ఈయన తపస్సుల చేత పవిత్రమైనటువంటి అంతఃకరణాలు కలిగినటువంటి 10 మంది ప్రాచేతసులు, ఒకే రూపం కలవాళ్ళు, ఒకే పేరు కలవాళ్ళని వివాహం చేసుకున్నది. అయితే నలుగురు అనుసరించే మార్గంలో అనుసరించాలి కానీ ఎవరో ఎక్కడో 100కో 1,00,00,000 ఒకళ్ళు చేశారని చెప్పి అది చేయడం ధర్మమా అంటాడు ద్రుపదుడు. గురోర్హి వచనం, ధర్మరాజు మాట, గురోర్హి వచనం ప్రాహు ధర్మ్యం ధర్మజ్ఞ సత్తమ గురూణంచైవ సర్వేషాం మాతా పరమగో గురు. గురుజనుల యొక్క ఆజ్ఞ ధిక్కరించలేనటువంటిది. అందులోనూ సమస్త గురుజనుల్లోనూ తల్లియే పెద్దావిడ, ఉత్కృష్టమైనటువంటి గురువు. అటువంటి మా తల్లి మీరందరూ కూడా ఈమెను వివాహం చేసుకోమన్నది. కాబట్టి మా 5గురితో ద్రౌపది వివాహం అవుతుంది, ఇది నా నిశ్చయం, నా అభిప్రాయం అన్నాడు ధర్మరాజు. ఏకస్య బహవో విహితాః. ఒక యూపస్తంభానికి అనేక జెండాలు కట్టవచ్చు యజ్ఞం చేసినప్పుడు. అంతే తప్ప ఒక జెండాకి అనేక యూపస్తంభాలు కట్టలేని, ఇది వేదంలో చెప్పబడిన మాట. ఈ విషయం పాండవుల వంటి విశేషమైనటువంటి వ్యక్తులకే, అందరి విషయంలోనూ కాదు, వారి కోసమే వేదంలో ఈ మంత్రాన్ని పెట్టడం జరిగింది. దృష్టద్యుమ్నుడు అంటాడు, ఇది లోకవిరుద్ధం, ఇది జరగడానికి వీల్లేదు, మా అమ్మాయినిచ్చి వివాహం చేయమంటాడు. అప్పుడు వ్యాసుడు ద్రుపదుడి భుజం మీద చేవేసి, ద్రుపద మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రా ఏకాంతంగా. ఆయన లోపలికి తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెట్టి, ఏమయ్యా వీరు కారణజన్ములు, వీళ్ళు మీ అమ్మాయి కోసమే ఆవిర్భవించిన వాళ్ళు, మీ అమ్మాయి వీరి కోసమే ఆవిర్భవించింది, ఎక్కడైనా అగ్నిలోంచి అమ్మాయిలు పుడతారా ద్రుపద? వీళ్ళంతా దేవతా వర్గానికి చెందిన వారయ్యా, జన్మగా జన్మించినటువంటి వాళ్ళు. నీకు ఒక వృత్తాంతం చెబుతాను వినవలసినది అని పంచేంద్రోపాఖ్యానము అని చెప్పారు. మూలంలోనూ ఉన్నది, నన్నయ్య గారు రాశారు ఈ పంచేంద్రోపాఖ్యానం. పూర్వకాలంలో ఒక పర్యాయం బృహస్పతి, దేవగురువైనటువంటి బృహస్పతితోటి ఇంద్రుడికి తేడా వచ్చింది. బృహస్పతి యందు కొంచెం అగౌరవపరిచాడని బృహస్పతి అదృశ్యమైపోయాడు. గురువు లేడు, ఎవరినో గురువును పెట్టుకోవాలి. విష్ణుమూర్తి సలహా మేరకు విశ్వరూపుడు అనేటటువంటి ఒక బ్రహ్మవేత్తను గురువుగా పెట్టుకున్నారు. ఆ విశ్వరూపుడు త్వష్ట, ప్రజాపతి కుమారుడు త్వష్ట ఆయన పేరు. దేవతలకి రథములు, భవనములు, ఆయుధములు చేసేవాడు ఆయన, బ్రాహ్మణుడు. ఆయన కుమారుడైనటువంటి విశ్వరూపుడు చిన్న వయస్సే కానీ బ్రహ్మవేత్త, బ్రహ్మజ్ఞాని, అరణ్యంలో తపస్సు చేసుకునేవాడు ఆయన. 3 శిరస్సులు ఉంటాయి ఆయనకి, త్రిశిరసుడు అంటారు. ఒక శిరస్సుతో అమృతం తాగుతాడు, ఒక శిరస్సుతో భోజనం చేస్తాడు, ఒక శిరస్సుతో వేదమంత్రములు పఠిస్తాడు. ఆ త్రిశిరసుడిని దేవతలంతా వచ్చి మా గురువుగా ఉండాలంటే నేనేమిటండి, మీకేమిటండి, గురువేమిటండి అన్నాడు. తప్పదు నాయన, మేము మా గురువు లేక నిన్ను ప్రాధేయపడి అడుగుతున్నామంటే ఒప్పుకుని వెళ్ళాడు. ఇంద్రుడికి నారాయణ కవచాన్ని ఉపదేశించాడు ఆయన. ఇంద్రుడి చేత యజ్ఞం చేయించి హవిస్సులు ఇస్తున్నాడు. అవి లేకపోతే దేవతలకి బలం పెరగదు. ఇంతలో రాక్షసులు అతని మేనమామలు. చిత్రం ఏమిటంటే అతని యొక్క తల్లి రచన అని ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు త్వష్ట ప్రజాపతి. ఆవిడ యొక్క సోదరులు వచ్చి, రాక్షసులు, నాయనా విశ్వరూప, ఇంతవరకు బృహస్పతాధ్వర్యంలో యజ్ఞం జరిగేటప్పుడు దేవతలకే హవిస్సులందేవి, వాళ్ళంతా కూడా బలం పెరిగిపోయి మాతో యుద్ధం చేస్తే ఓడిపోతున్నాం, కనీసం నీ ఆధ్వర్యంలోనైనా మాకు కొంచెం హవిస్సులు అందజేయవయ్యా అన్నారు. కొంచెం మొహమాట పడ్డాడు. యజ్ఞం చేస్తూ
దేవతలకి హవిస్సులు ఇస్తూ రహస్యంగా కొన్ని హవిస్సులు తోసేస్తున్నాడు. రాక్షసాయ స్వాహ, రాక్షసాయ ఇదన్నమమ అంటున్నాడు. ఇది గ్రహించాడు పరిపాలనలో దక్షుడైనటువంటి దేవేంద్రుడు. మనం పెట్టే ముడిసరికి ఎక్కువగా ఉంటోంది, వచ్చే ఫలసాయం తక్కువగా ఉంటోంది, ఇక్కడ ఏదో మోసం జరుగుతోందని సూక్ష్మ రూపంలో ఆ విశ్వరూపుడు చెవి దగ్గర కూర్చుంటే మంత్రాలు వినిపిస్తున్నాయి. వెంటనే కత్తి తీసుకుని 3 శిరస్సులు నరికేశాడు. బ్రహ్మహత్యాదోషం పట్టుకుంది పాపం బ్రాహ్మణుడు ఆయన విశ్వరూపుడు. అప్పుడు దేవేంద్రుడి యొక్క ధర్మాంశ జారిపోయింది. ధర్మం అనేటటువంటి దేవేంద్రుడి నుంచి వదిలిపెట్టేసింది. ఆ ధర్మాన్ని ధర్మదేవత పట్టుకున్నాడు. ధర్మదేవత వల్ల కుంతీదేవికి ధర్మరాజు పుట్టినట్టు కాదు, ఇంద్రుడు అంశయే ధర్మాంశ. ఆ ధర్మాంశ ప్రస్తుతం ధర్మదేవుడి దగ్గర ఉన్నది. ధర్మదేవత దగ్గర అక్కడి నుంచి కుంతీదేవికి వస్తుంది నెమ్మదిగా. ఎప్పుడైతే విశ్వరూపుడు మరణించాడో చాలా బాధపడ్డాడు త్వష్ట ప్రజాపతి. నా కుమారుణ్ణి ఇంద్రుడు చంపుతాడా, ఇంద్రుడిని వధించే కుమారుణ్ణి సంపాదిస్తానని హోమం చేశాడు. జటని అందులో వేసి 8 రోజుల హోమం. సరస్వతీదేవికి భయం. ఆ మంత్రాలు చదువుతూ ఉంటే ఒక చిన్న అపస్వరం పడింది. ఆ దోషం వల్ల ఇంద్రుణ్ణి చంపే కుమారుడు కలగాలని అతడు హోమం చేస్తే ఆభిచారిక హోమం ఇది. ఒక భయంకరమైన కోరికతో చేసినటువంటి హోమం. ఇంద్రుడి చేతిలో చచ్చేటటువంటి వాడు పుట్టాడు. అతడే వృత్రాసురుడు, భయంకరమైనటువంటి రాక్షసుడు. ఇంద్రుడు ఏదో విధంగా మోసం చేసి ఆ వృత్రాసురుణ్ణి వధించాడు. మళ్ళీ బ్రహ్మహత్యాదోషం. అతడు బ్రాహ్మడేగా, త్వష్ట ప్రజాపతి కొడుకే. ఇప్పుడు ఇంద్రుడి దగ్గర ఉన్నటువంటి బలాంశ జారిపోయింది. ఆ బలాంశను వాయుదేవుడు పట్టుకున్నాడు. లోకంలో ఉన్నటువంటి వారందరిలోనూ అమితమైనటువంటి బలశాలులు వాయుదేవుడే. తుఫాను వచ్చినప్పుడు తెలుస్తుంది ఆయన బలం ఎంతో. రెండోది జారిపోయింది. ఇక 3వ సందర్భంలో గౌతమ మహర్షి తపస్సు చేస్తూ ఉంటే తపశ్శక్తి పెరిగిపోయి దేవతలు తట్టుకోలేకపోతే దేవేంద్రుడు అతని యొక్క తపశ్శక్తిని తగ్గించాలని కోడి రూపంలో వచ్చి కూసి అర్ధరాత్రి ఆయన తెల్లవారుతోందనుకుని నదికి స్నానానికి వెళితే అహల్యను పాడు చేశాడు ఇంద్రుడు అతని తపశ్శక్తిని తగ్గించడానికి. అప్పుడు ఇంద్రుడిలో ఉన్నటువంటి అందము, సౌందర్యము, నైపుణ్యము మొత్తం జారిపోయాయి. వీటిని అశ్వినీ దేవతలు పట్టుకున్నారు. అశ్వినీ దేవతల యొక్క వైద్యులు వాళ్ళు. ఈ విధంగా అయింది ఇంద్రుడి యొక్క పని. ఒక పర్యాయం వీళ్ళంతా కూడా ఇంద్రుడి యొక్క అంశలే, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఒక పర్యాయం దేవతలు ఋషులు యజ్ఞం చేస్తూ ఉంటే దేవతలంతా వచ్చారు అక్కడికి. బ్రహ్మదేవుడు మొదలైన వాళ్ళు కూడా వచ్చారు. చాలా కాలం జరిగింది ఆ యజ్ఞం. ఒక రోజున ఇంద్రుడు గంగానదీ తీరంలో విహారానికి వస్తే బంగారు కమలాలు కొట్టుకొస్తున్నాయి, నదిలో వస్తున్నాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయా అని ఎగువకు నడుచుకుంటూ వెడితే ఒక స్త్రీ నదిలో నిలబడి ఏడుస్తూ ఉన్నది. ఆవిడ కంటి వెంట కన్నీరు కారి అది బంగారు కమలాలైపోతున్నది. వచ్చాడితడు. ఇంద్రుడు వచ్చి, ఎవరు నువ్వమ్మా? కత్వం భద్రేరోదిషి కస్య హేతోః వాక్యం తథ్యం కామయేహం బ్రవీహి. అమ్మా నువ్వెవరు, ఎందుకు ఏడుస్తున్నావు, యథార్థం చెప్పన్నాడు. నేనెవరో చెబుతాను, నా వెంటరా అని చెప్పి ఆవిడ ముందు నడుస్తుంటే వెనకాల ఇంద్రుడు నడుచుకెళ్ళారు. ఒక పర్వతం దగ్గరికి వెళ్ళేసరికి ఆ శిఖరం మీద, పర్వత శిఖరం మీద తెల్లటివాడు, ధవళవర్ణుడు యువకుడు ఒక స్త్రీతో కలిసి పాచికలాడుతున్నాడు. అక్కడ కూర్చుని చూశాడు ఇంద్రుడు. వచ్చినటువంటి ఇంద్రుడిని అతడు గౌరవించలేదు, పలకరించలేదు. ఆయన పాచికలాటలో ఆయనే ఉన్నాడు. ఆయన పరమేశ్వరుడు, ఆవిడ అమ్మవారు పార్వతీదేవి. నేను దేవతాలోకానికి అధిపతిని, ఇంద్రుణ్ణి, ముల్లోకాలకి అధిపతిని, నేను వస్తే నన్ను లెక్క చేయవా అన్నాడు. ఆయన హూ అన్నాడు. ఒక్కసారి హుంకారం చేసేసరికి శరీరం అంతా పట్టేసింది. దీనికి కాళ్ళు చేతులు కదలలేదు. బిగుసుకుపోయాడు ఇంద్రుడు. ఆటంతా ఏదాకా ఆడుకున్నారు. అప్పుడు ఆ తీసుకొచ్చినటువంటి స్త్రీని
వచ్చాడా ఇతడి కోసమే చూస్తున్నాను, ఇతను నా గుహ దగ్గరకు తీసుకువెళ్ళన్నాడు. ఆవిడ ఇంద్రుణ్ణి స్పృశించేసరికి ఎండినటువంటి ఆకులాగా విలవిల్లాడాడు, భయపడ్డాడు. పరమేశ్వరా, నేను నీకు లోబడి ఉన్నాను, నీ యొక్క ఆధిపత్యాన్ని అంగీకరిస్తున్నాను, నన్ను క్షమించన్నాడు. నువ్వు ఈ గుహ దగ్గరకు వెళ్ళు, గుహకున్నటువంటి రాయిని తొలగించు, లోపల నీ వంటి వాళ్ళు 4 ఉన్నారు, పూర్వమింద్రులు అన్నారు వాళ్ళని. మీ 5 కలిసి భూలోకంలో జన్మించండి, విశేషమైనటువంటి కార్యక్రమాలు జరపండి, మీ పరాక్రమంతో ధనుర్బాణాలతోటి రాక్షస సంహారం, దుష్ట శిక్షణ చేసి మళ్ళీ తిరిగి మీ లోకానికి చేరుకుంటారన్నాడు. ఆ బండరాయిని ఇంద్రుడికి నీకు శక్తి ఇస్తున్నాను తొలగించన్నాడు. ఆ రాయిని తొలగిస్తే లోపల 4 ఇంద్రులు ఉన్నారు. అప్పుడు ఆ 4 ఇంద్రులు కూడా పరమేశ్వరుడితోటి, మహాత్మా, మేమందరము కూడా మీరు చెప్పినట్లుగా భూలోకంలో జన్మిస్తాము, గమిష్యామో మానుషం దేవలోకాత్ దురాధరో విహితో యంత్రమోక్ష. మీ ఆజ్ఞని శిరసావహించి మేము దేవలోకాన్ని విడిచిపెట్టి మనుష్యలోకానికి వెడతాం, 5 రూపాలు పొందుతాం, 5 రూపాలని పొంది దుష్టశిక్షణ చేసి వస్తాం. అయితే మేమందరము ఒకే స్త్రీ యందు జన్మించేలాగా అవకాశం ఇవ్వండి అన్నారు. 5 కలిపి 5 ఇక్కడ ఇంద్రుడ 4నేమో ముందు ధర్మదేవత, రెండోవాడు వాయుదేవుడు, 4, 5నేమో అశ్విని దేవతలు, 3వవాడు ఇప్పుడు వచ్చినటువంటి ఇంద్రుడు అవసరం వచ్చినప్పుడు పదవిలో ఉన్నాడు కాబట్టి ఈయన తల్లి యందు తన యొక్క శక్తిని ఇస్తానన్నాడు. వీర్యేణాహం పురుషం కార్యహేతో దద్యామేషం పంచమం మత్ప్రసూనం. పూజ్యుడా, నా యొక్క తేజస్సుతో 5వవాడు అవుతాడు అన్నారు. వీళ్ళకి 5 పేర్లు కూడా ఉన్నాయి. విశ్వభుక్, భూతధామ, శిబిః, ఇంద్రః, ప్రతాపవాన్. శిబిరింద్ర ప్రతాపవాన్ 3 అక్కడికి. శాంతి చతుర్థ, తేషాం వై తేజస్వీ పంచమస్మృత. విశ్వభుక్ ఒకడు, భూతధామ ఒకడు, శిబి, శాంతి, తేజస్వి. ఈ 5 ఒకే ఇంద్రుడు, 5 రూపాలు. 5 కాదు వీళ్ళు, ఒకే ఇంద్రుడు. ఒక్క ఇంద్రుడు 5 రూపములుగా వచ్చి ద్రౌపదికి భర్త అయ్యాడు. ద్రౌపది ఒక్క ఇంద్రుడికే భార్య. ఆవిడ శచీదేవి దేవత, ఆవిడ స్వర్గలక్ష్మి. ఈవిడ మీకు భార్యగా లభిస్తుందన్నాడు ఇంద్రుణ్ణి తీసుకొచ్చినటువంటి స్త్రీని చూపించి. ఆవిడే స్వర్గలక్ష్మి. వీళ్ళ 5 తీసుకుని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. విష్ణుదేవా, పరమేశ్వరుడు, విష్ణుదేవా, ఇంద్రుళ్ళ 5 తీసుకొచ్చాను, మీరిక భూలోకంలో అవతరించి దుష్టశిక్షణ కార్యక్రమం చేయవలసిందన్నాడు. ఈ విధంగా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో నడిచిన కథ మహాభారత గాథ. తెర వెనక ఉండి నడిపించినటువంటి వాడు పరమేశ్వరుడు, తెర ముందుండి నడిపించినటువంటి వాడు విష్ణుమూర్తి. శివప్రధానమా విష్ణు ప్రధానమా అంటే అప్పయ్య దీక్షితులు గారి వంటి పండితులు శివప్రధానమేనన్నారు. అడుగడుగునా శివుని యొక్క ప్రభావం కనిపిస్తుంది మనకి. మహాభారతంలో వెళ్ళే కథలో మనకి అక్కడక్కడా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా 5 ఇంద్రులు కాదు, ఒకే 5 ఇంద్రులా అని మళ్ళీ ఒక సందేహం. ఒకే ఇంద్రుడు, 5 రూపాలు. మనం క్షవరం చేయించుకుంది కానీ బార్బర్ షాపుకి వెడతాం, అక్కడ కూర్చుంటే 5, 6 కనిపిస్తారు. ఇటుపక్క తిరిగితే ఒక ముఖం, వెనక వైపు చూస్తే ఒక ముఖం. 5 అన్నీ అద్దాలు పెట్టాడు అక్కడ. అలాగే డ్రింకు తాగుదామని దుకాణానికి పెడతాం, 30 మంది కనిపిస్తాం అక్కడ. అన్ని అద్దాలు పెడతారు. ఉన్నది ఒకే రూపం, ఒకే తత్వం, ఒకే వ్యక్తి, అనేక రూపాలు. ఈ విధంగా ద్రౌపదికి నిస్సంశయంగా ఒకే ఇంద్రుడు, 5 రూపములు, ఒక్క ఇంద్రుడికే భార్య. వ్యాస మహర్షి నిర్ణయం, పంచేంద్రోపాఖ్యానం. ఇంకో కథ ఉన్నది దీనికి అనుబంధంగా. వ్యాస మహర్షి శిష్యుడు జైమిని, ఆయనకి 4 ప్రధాన శిష్యులు.
పైలుడికి ఋగ్వేదం ఇచ్చాడు, వైశంపాయనుడికి యజుర్వేదం ఇచ్చాడు, ఈ జైమినికి సామవేదం ఇచ్చాడు, సుమంతుడికి అథర్వవేదం ఇచ్చాడు. వ్యాసుల వారు భారతమంతా రాశాక జైమిని మహర్షి ఇంకో భారతం రాశాడు. ఆయన వ్యాస భారతానికి కొంచెం వ్యతిరేకంగా. గురువుగారు వినిపిస్తాను వినండి అన్నాడు. వినిపించు నాయనా అన్నారు. కొంచెం విన్నాక అన్నారు, ఏమయ్యా నీ రాసిన భారతం సరిపోలేదా, మళ్ళీ రాశావన్నారు. కొంచెం సిగ్గుపడి ఆ భారతాన్ని తాళప్రత్తర గ్రంథాలని నదిలో పాడేశాడు. తర్వాత వెతకగా ఒక్క పర్వం దొరికింది, అశ్వమేధ పర్వం. జైమిని భారతం ఒక్క అశ్వమేధ పర్వమే లభ్యమైంది. దాన్ని తెలుగులో పిల్లల మర్రి పెనవేరభద్రుడనే ఆయన రాశారు. ఆ జైమినికి ఓ సందేహం కలిగింది. ఐదుగురు పాండవులకు ద్రౌపది ఒక్కావిడ భార్య ఎలా అయింది అని గురువుగారిని అడిగితే బాగుండదని మార్కండేయ మహర్షి దగ్గరికి వెళ్ళి అడిగాడు. మార్కండేయ మహర్షిని ఎందుకు అడిగాడంటే ఆయన 7 కల్పాలు ఉంటాడు, చిరంజీవి ఆయన మార్కండేయుడు. అడిగితే ఆయన అన్నాడు, బాబు నువ్వు సముద్ర తీరంలో వనంలో ఉన్నటువంటి 4 పక్షులు ఉన్నాయి, ఆ పక్షులను అడుగు, అవి చెబుతాయి నీ ధర్మ సూక్ష్మాన్ని, అవి తీరుస్తాయన్నారు. పక్షులేమిటి, అవి తీర్చడం ఏమిటి? ఆ 4 కూడా ఋషులట, మహర్షులు, మహర్షి పుత్రులు, వాళ్ళు తత్వవేత్తలు, వేదవేత్తలు. ఒకసారి తండ్రి వేదం చదువుతూ ఉంటే చిన్న అపస్వరం పడిందట. పడుతుంది పాపం, అప్పుడప్పుడు ఆ శ్వాసదోషం వస్తే చిన్న అపస్వరం పడింది. మనము అనుకుంటాం ఓ పుస్తకం కొనేసుకుని చదివేద్దాం మంత్రాలను, చాలా దోషం అన్నారు. అపస్వరం పడితే నాన్నగారు తప్పు చదివారు ఆగండి అన్నట్ట వాళ్ళు. నన్నే తప్పు పట్టుకుంటారా, నా మంత్రాల్లోనే మీరు పక్షులై పుట్టండి పొండని శపించాడు ఆయన. ఎక్కడ పుట్టాలని ఆలోచిస్తే మనం చెప్పుకున్న మందపాలుడనేటటువంటి మహర్షి ఒక ఆయన వివాహం చేసుకోకుండా స్వర్గం దాకా పెడితే స్వర్గంలోకి దారి లేకపోతే దేవతలు చెప్పారు, సంతానం లేకపోతే నీకు ఉత్తమ గతులు పుణ్యలోకాలు లభించమని. తొందరగా పిల్లలు కలగాలంటే ఎలా అని జరిత అనేటటువంటి ఒక పక్షిలో 4 సంతానాన్ని సంపాదించుకున్నాడు ఆయన త్వరగా. 4 కుమారులు వాళ్ళు, మహావేత్తలు, బ్రహ్మవేత్తలు వాళ్ళు. జరితారి, సారిసృక్కు, స్తంభమిత్రుడు, ద్రోణుడైన ఆయన గొప్ప వేదవేత్త. మళ్ళీ లపిత అని ఒక పక్షి దగ్గరికి వెళ్ళాడు ఇంకా సంతానం కోసం. ఎందుకైనా మంచిది, అధికస్య అధికం ఫలం. ఆ ద్రోణుడికి పుట్టారు కుమారులుగా ఈ 4 ఋషిపుత్రులు. అరణ్యంలో ఈ చెట్టు దగ్గర ఉన్నారు. వాళ్ళ దగ్గరకు వచ్చి అడిగితే మీ సందేహం ఏమిటన్నారు. ఒక్క ద్రౌపదికి 5 భర్తలా అన్నాడు. వారు ఆ సందేహాన్ని తీర్చి పంచేంద్రోపాఖ్యానం చెప్పి ఒక్క ఇంద్రుడేనయ్యా, 5 రూపాల్లో వచ్చాడు, ఒక్క ఇంద్రుడికే ధర్మపత్ని ఆవిడ, స్వర్గలక్ష్మి అని నిష్కర్షగా చెప్పారు. ద్రౌపదీదే వివాహం ఎప్పుడైతే 100 రూపాయలు చూస్తావా వీళ్ళని చూపిస్తానని వ్యాస మహర్షి ద్రౌపదుడికి చూపిస్తే దేవతా రూపాల్లో కిరీటాలతో దివ్య వస్త్రాలతో అలంకారాలతో కనిపించాడు అతనికి దృష్టికి. దివ్య దృష్టినిస్తే తృప్తి చెందినటువంటి ద్రోణుడు మహర్షి, మీకు తెలియంది ఉంటుందా, నా అజ్ఞానం అంతా పోయింది, తప్పకుండా వివాహం జరిపిస్తానని మొదటి రోజున ధర్మరాజుతో, రెండో రోజున భీముడితో, అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరితో. ఇవాళ వివాహం జరిగితే రేపు మళ్ళీ కన్యగా ఉండేది. ఉదయం అయ్యేటప్పటికి ఆవిడ వివాహం జరిగింది. ఆ వివాహ దుస్తులతో అత్తగారైన కుంతికి నమస్కరిస్తే, పాదాభివందనం చేస్తే, అమ్మా భర్తలతో కలిసి ఆనందాన్ని పొంది పతివ్రతవై ఆనందంగా జీవించు, మళ్ళీ నీ కుమారుడు కలిగినప్పుడు మళ్ళీ ఆశీర్వదిస్తానన్నది. చాలా వేడుగ్గా జరిగింది. పాండవుల ద్రౌపదుని యొక్క కుమార్తెను భార్యలుగా, కుమారులు భార్యగా పొంది అనేక బహుమతులు ఇచ్చాడు, రథములు ఇచ్చాడు, గజములు ఇచ్చాడు. 1 సంవత్సర కాలం ఉన్నారు ద్రౌపదుడి దగ్గర. నెమ్మదిగా వార్త దుర్యోధనాదులకు తెలిసింది. మరణించలేదా వీళ్ళు లక్షాగృహంలో, అనవసరంగా చనిపోయాడు పురోచనుడు అని కొంచెం దుఃఖపడి, ఏం చేద్దాం కర్ణ అన్నాడు, మనం ఇప్పుడే యుద్ధానికి వెళ్ళిపోదాం, వాళ్ళని బలపడనివ్వకూడదు, ద్రౌపదుడికి పాండవులకి బలంగా బంధం ఏర్పడకూడదు,
కృష్ణుడు బలరాముడు మొదలైనటువంటి యాదవుల సహాయం అందకూడదు, వెంటనే చేసేద్దాం. ఇంకొక మాట, ఒక మంచి అమ్మాయిల్ని పంపిద్దాం, అందమైన అమ్మాయిల్ని, వాళ్ళల్లో వాళ్ళకి గొడవ పెట్టేద్దాం. ఇవి వాళ్ళ ఆలోచనలు. లేకపోతే వారికి ద్రౌపది యందు ద్వేషం కలిగేలాగా, ద్రౌపదికి వీరి యందు ద్వేషం కలిగేలాగా, పరిచారికలు వెళ్ళి ద్రౌపది మనస్సు చెడగొట్టేలాగా యుద్ధం చేసి గెలిచేద్దామన్నారు. భీష్ముడు అన్నాడు, పొరపాటున ఆయన ఇప్పటికే తప్పు చేశాం, పాండవులు జీవించి ఉన్నారు, అదే మనకు ఆనందం, పాండవుల్ని గౌరవంగా పిలిచి తీసుకురండి, గౌరవించండి అన్నాడు. తప్పలేదు ధృతరాష్ట్రుడికి. విదురుణ్ణి పంపించాడు. వచ్చినటువంటి విదురుడు ద్రౌపదుడికి నమస్కరించి, ద్రౌపదుడికి బహుమతులిచ్చి, ద్రౌపదికి బహుమతులిచ్చి, పాండవులకు బహుమతులిచ్చి, కుంతీదేవికి బహుమతులిచ్చి, మహారాజా మీరు అనుమతించినట్లయితే పాండవులను తీసుకుని హస్తినాపురానికి వెడతానన్నాడు. నేను అనుమతించేదేముంది, హాయిగా తీసుకెళ్ళండి అన్నాడు ఆయన. కృష్ణుడు అక్కడే ఉన్నాడు. కృష్ణుడు కూడా అంగీకరించాడు. పాండవులతో కృష్ణుడు వచ్చాడు. 5 ఏళ్ళు ఉన్నాడు ఇక్కడ. పాండవులు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకొక పథకం వేసి, నాయన ధర్మరాజా, ఖాండవ ప్రస్థమని ఉన్నది, దాని దగ్గరికి వెళ్ళి మీరు రాజ్య పరిపాలన చేసుకోండి. అసలు ప్రధాన పట్టణమేమో ప్రధాన రాజధాని హస్తినాపురం. ఖాండవ ప్రస్థం పెద్ద అడవి, భయంకరమైనటువంటి అడవి, ఢిల్లీ పరిసర ప్రాంతం. హస్తినాపురం అనేది ఎక్కడంటే గంగానది ఒడ్డున, మీరట్ అనుంది ఉత్తరప్రదేశ్లో, ఢిల్లీకి సమీపంలో. ఆ మీరట్ నుంచి తూర్పుకు తిరిగి 50 మైళ్ళు వెళ్ళినట్టయితే అక్కడ హస్తినాపురం అని, ఈరోజు కూడా హస్తినాపూర్ అనే గ్రామం. అక్కడ ఆనాటి భవనములు పురావస్తు శాఖ వారు తవ్వినవి 10 అంతస్తులు 15 అంతస్తుల భవనములు ఉన్నాయి. కర్ణుడు రచించినటువంటి దేవీ ఆలయం కూడా ఉంది గంగానది ఒడ్డున. అది ప్రస్తుతం ఒక గ్రామం. ఇంద్రప్రస్థం అనేది ఢిల్లీ దగ్గర యమునా నది ఒడ్డున. ఇది గంగానది ఒడ్డున అయితే అది యమునా నది ఒడ్డున. అక్కడికి వెళ్ళండి అన్నాడు. మహారణ్యం. ఇందులో కూడా ఒక రాజకీయం ఉన్నది, రాజనీతి. అక్కడ దొంగలు ఉండేవారి అరణ్యంలో, దారి దోపిడీగాళ్ళు దగ్గరలో ఉన్న పట్టణాల మీద పడి దోచుకుని అడవిలోకి పోతూ ఉండేవారు. అక్కడికి దగ్గరలోనే ఉన్నటువంటి అరణ్యంలో ఖాండవవనమని, అక్కడ నాగలు ఉండేవారు, నాగాజాతి అన్నారు. తక్షకుడు వాళ్ళ నాయకుడు, ఇంద్రుడికి స్నేహితుట్ట. వీళ్ళు వెళ్ళినట్టయితే వాళ్ళని అణుస్తారు బలవంతులు కాబట్టి అని ధృతరాష్ట్రుడు చెప్పాడు. కృష్ణుడు అంగీకరించాడు, భీష్ముడు అంగీకరించాడు. యాజ్ఞవల్క్య స్మృతి ప్రకారం రాజ్యాన్ని ముక్కలు చేయకూడదు, పెద్దవాడే రాజు, రాజ్యార్హత పెద్ద కుమారుడికే. ఇక్కడ చూసినట్లయితే పాండురాజుకే అధికారం, అర్హత. ఎందుకంటే ధృతరాష్ట్రుడు అంధుడు కనుక ధర్మశాస్త్రం ఇది. పాండురాజు పెద్ద కుమారుడైనటువంటి ధర్మరాజుకే అధికారం, రాజ్యార్హత అతనికే ఉన్నది. మిగతా వాళ్ళంతా పోషకవర్గమే, భోజనం చేస్తూ ఉండవలసిన వాళ్ళే ధృతరాష్ట్రుడు కుమారులంతా. ఒక ఆయనకి 100 ఎకరాలు పొలం ఉన్నట్లయితే 4 అబ్బాయిలకి పంచిపెడితే 25 ఎకరాలు అవుతుంది. ఆయనకి మళ్ళీ 5 అబ్బాయిలు అయితే ఒక్కొక్కడికి 5 ఎకరాలు వస్తుంది. ఇలా వెళ్ళగా వెళ్ళగా అరెకరం మిగులుతుంది ఒక తరం వచ్చేసరికి. ఆస్తిలో అలా చేయొచ్చు కానీ రాజ్యంలో చేయకూడదు. ఎందుకంటే రాజ్యం బలహీనపడుతుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ముక్క చేసుకుని పరిపాలించడం మొదలు పెడితే రాజ్యం బలహీనమై శత్రువులకు తేలికవుతుంది మన మీద విజయం సాధించడం. యాజ్ఞవల్క్య నీతి ఇది. అయితే ఎందుకు అంగీకరించారు? ద్వేషంతో వీళ్ళు ఇప్పుడే యుద్ధం చేసుకునే కంటే ఆ సమస్యను తాత్కాలికంగా వాయిదా వేస్తే మంచిదని భీష్ముడు చేసినటువంటి ప్రణాళిక. పాండవులు ఖాండవ ప్రస్థానికి వచ్చారు. అప్పటికి ఒక చిన్న పట్టణం ఉన్నది అక్కడ. వచ్చి కృష్ణుడు ఇంద్రుణ్ణి స్మరిస్తే ఇంద్రుడు విశ్వకర్మను పంపించాడు. విశ్వకర్మని మంచి నగర నిర్మాణం చేయమంటే ధర్మరాజు భవనం చక్కగా ఒక్కొక్కరికి ఒక్కొక్క భవనాలు, మంత్రులకి, సేనాధిపతులకు, పాండవులతో పాటు చాలామంది వచ్చారు. పాండురాజు గారి అభిమానులు ఆయన్ని ఇష్టపడేవారు. చక్కటి నగర నిర్మాణం జరిగింది. కృష్ణుడు దగ్గరే ఉండి చేయించాడు. పరిపాలన చేశాడు ధర్మరాజు. 23 సంవత్సరములు ఇంద్రప్రస్థం రాజధానిగా రాజ్య నిర్మాణం పరిపాలన చేశాడు ధర్మరాజు.
ఒకసారి నారదుడు వచ్చాడు. నారదుడు మనందరికీ తెలిసిన పాత్ర ఏమిటంటే గొడవలు పెడతాడు మీకు నాకు. ఒక్కొక్కప్పుడు ఉపకారం కూడా చేస్తాడు ఆయన. వచ్చినటువంటి నారదుడిని గౌరవించి నమస్కరించి ఆసీనుణ్ణి చేశారు. కొత్త పెళ్లి కూతురైన ద్రౌపదిని తీసుకొచ్చి నమస్కరించమన్నారు. దీర్ఘ సుమంగళీ భవ అని అమ్మ లోపలికి వెళ్ళమ్మా అన్నాడు. నాయనలారా, మీరు 5 అన్నదమ్ములు ఒక అమ్మాయిని భార్యగా చేసుకున్నారు. ఎంత మంచివాళ్ళైనా స్త్రీ విషయంలో గొడవలు వస్తాయి. దీనికి ఒక కథ చెబుతానని చెప్పి సుందుడు ఉపసుందుడు 2 రాక్షసులకు చెప్పాడు. వాళ్ళిద్దరూ బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశారు. ఒకే కంచంలో తింటారు, ఒకే మంచం మీద పడుకుంటారు, ఎక్కడికి వెళ్ళినా ఇద్దరూ కలిసి పెడతారు. అంత అన్యోన్యమైనటువంటి భ్రాతృస్నేహం వాళ్ళది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతే మరణం లేని వరం అడిగారు. అది కుదరదలేవయ్యా, ఎవరికైనా పుట్టినవాడికి మరణం తప్పదు, వచ్చే మృత్యుదేవతను ఎందుకు వద్దనుకుంటారు, మంచంలో పడి నీల్గి ఆరోగ్యం పాడయి ఉండే కంటే మృత్యుదేవత వచ్చినప్పుడు ఆనందంగా వెడుదురు. కానీ ఇంకేదైనా ఇంకో వరం కోరుకోండి. ఇద్దరూ పక్కకెళ్ళి కూడబలుక్కుని వచ్చి మా ఇద్దరిలో ఒకళ్ళ చేతిలో ఒకళ్ళకి మరణం కావాలి, మేమే చంపుకోవాలి. వాళ్ళ నమ్మకం ఏంటంటే పొరపాటును కూడా వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చంపుకోవాలి, అంత భ్రాతృ స్నేహం వాళ్ళది. సరే కానివ్వండి అని వరం ఇచ్చాడు. ఇంకా వాళ్ళు దేవలోకం మీద పడ్డారు, మానవలోకం మీద పడ్డారు, ప్రజలను హింసిస్తున్నారు. దేవతలంతా కలిసి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తే తిలోత్తమ అని ఒక అప్సరస సృష్టించాడు ఆయన. తిలలంటే నువ్వులు, నువ్వు గింజలంత పరిమాణంలో ఉన్నటువంటి నీలమణులతోటి సృష్టించినటువంటి దివ్యకాంత. ప్రాణం పోయిగానే అన్నది, బ్రహ్మదేవ ఏమిటి నా కర్తవ్యమని. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకునేలా చూడన్నారు. ఆవిడొచ్చి అక్కడ సంచరిస్తూ ఉంటే ఆ వనవాటికలో చూశారు ఇద్దరు. ఇద్దరికీ మనస్సు ఆమె ఎందు తగులుకొన్నది. తమ్ముడు, ఈవిడ నీకు వదినవుతుందిరా, తల్లి లాంటిది, పక్కకు తప్పుకో అంటాడు పెద్ద ఆయన. అన్నయ్య, ఈవిడ నీకు మరదలు కుమార్తె అవుతుంది, నువ్వు తప్పుకో అంటాడు. చివరికి ఇద్దరూ కొట్టుకున్నారు. ఒక దెబ్బ పడితే చాలు, శాపం, బ్రహ్మదేవుడి యొక్క వరం అంతవరకే. ఇద్దరూ మరణించారు. అందుచేత మీరు ఏదైనా ఒక సమయం పెట్టుకోండి అయ్యా నియమం అన్నాడు నారదుడు. మూలంలో చెప్పలేదు ఏ నియమమో, తెలుగులో చెప్పారు. 12 సంవత్సరములు, 12 సంవత్సరములు కాదు, ద్రౌపది ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క సంవత్సరం ఉండేలాగా ఆ సంవత్సరం ఉంటుంది పెద్ద ఆయన దగ్గర. ఆవిడో నియమం పెట్టింది, నేను మీ దగ్గర ఉన్నప్పుడు ఇంకే భార్య మీ దగ్గర ఉండకూడదని. అలాగే అన్నారు. మిగతా వాళ్ళు ఎవరూ ఆ గృహంలోకి ప్రవేశించకూడదు. ప్రవేశిస్తే 12 సంవత్సరములు తీర్థయాత్రలు చేయాలి. ధర్మరాజు దగ్గర ఉన్నప్పుడు ఆయనకి కావలసినట్టుగా ఉండేది. భీముడి దగ్గర ఉన్నప్పుడు ఆ శరీర సౌష్ఠవంతో ఉండేది, ఆ బలంతో. సహదేవుడి దగ్గర ఉన్నప్పుడు అతనికి అనుగుణంగా ఉండేది ఆవిడ. ఒక్కొక్కరి యందు ఒక్కొక్క కుమారుణ్ణి పొందింది ఆవిడ. ధర్మరాజు యందు ప్రతివింధ్యుడు, భీముడి వల్ల శృతసోముడు, అర్జునుడి వల్ల శృతకీర్తి, నకులుడి వల్ల శతానీకుడు, సహదేవుడి వల్ల శృతసేనుడు. 5 ఉపపాండవులు అన్నారు వీళ్ళని. ఒక పర్యాయం ధర్మరాజుతో ఉండగా ఒక బ్రాహ్మణుడు వచ్చి అర్జునుడితో ఏడుస్తూ మొరపెట్టుకున్నాడు, నా ఆవుని దొంగలు దొంగిలించుకుపోయారు, రక్షించి కాపాడని. రాజధర్మం, బ్రాహ్మణులకు అపకారం జరిగితే రక్షించి కాపాడాలి. అందులో గో సంరక్షణ, గోవుల రక్షణ. దానితో అర్జునుడు, ధర్మరాజు ద్రౌపది ఆయుధాగారంలో ఉన్నట్టు ఆ సమయంలో వెళ్ళవచ్చు, తప్పులేదు. వెళ్ళాడు, ఆయుధాలు తెచ్చాడు, దొంగల్ని వధించి బ్రాహ్మణుడు గోవుల్ని వచ్చి చేతులు కట్టుకుని, అన్నయ్య నేను మర్యాదను అతిక్రమించాను, సమయాన్ని అనుమతించండి, తీర్థయాత్రలకు వెడతానన్నాడు. నాయన, తమ్ముడు అన్నగారింటికి వెడితే పర్వాలేదురా, అన్నగారు తమ్ముడి ఇంటికి వెడితే తప్పు కానీ అన్నాడు ఆయన. ధర్మానికి వక్రభాష్యం చెప్పకూడదు అన్నయ్య, ప్రజల మధ్యలో సులకనవుతాము, మనని ప్రజలను అనుసరిస్తారు, అనుమతించండి అని అనుమతి తీసుకుని 12 సంవత్సరములు తీర్థయాత్ర చేశాడు. గంగా తీరం దగ్గర స్నానం చేసి అగ్నిని అనుష్ఠానం చేద్దామనుకుంటూ ఉంటే ఉలూపి అనేటటువంటి నాగకన్య తీసుకుపోయింది లోకానికి, నాగలోకానికి.
నాకు నన్ను అనుగ్రహించు, నేను నిన్ను పొందాలని అనుకుంటున్నానన్నది. నేను బ్రహ్మచర్యంతో ఉన్నానన్నాడు. ఉన్నా పర్వాలేదు, స్త్రీ కోరినప్పుడు కాదంటే శిశుహత్య చేసినంత దోషం అన్నది. ఆ రాత్రికి అక్కడ ఉన్నాడు. ఇరావంతుడనే కుమారుడు కలిగాడు. నాగులు కాబట్టి సద్యోగర్భం అప్పటికప్పుడు. ఆ ఇరావంతుడు భారత యుద్ధంలో మరణించాడు. అతడు యుద్ధంలో పాల్గొన్నాడు. ఇక అక్కడ నుంచి బయలుదేరి గంగాద్వారం అంటే బెంగాల్, కలకత్తా ప్రాంతం, సముద్ర తీరం. అక్కడి నుంచి నెమ్మదిగా ఒరిస్సా దాకా వచ్చారు. 12 సంవత్సరములు పూర్తయింది. కొంతమందిని పంపించి తక్కువ మందితో, బ్రాహ్మణులతో, మిత్రులతో కలిసి ఆంధ్రప్రదేశ్ గుండా సముద్ర తీరం గుండా ప్రయాణించుకుంటూ తమిళనాడులో కింద ఉన్నటువంటి మణిపూర దేశానికి చేరారు. ఆ మణిపూర దేశపు రాజుగారు అమ్మాయి చిత్రాంగద. ఆ సౌందర్యానికి ముగ్ధుడై మీ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేయమన్నాడు మణిపూర దేశపు రాజుగారితోటి. తప్పకుండా ఇస్తానయ్యా, కానీ నియమం ఉన్నది. ఆ మణిపూర దేశపు రాజు చిత్రవాహనుడు. తప్పకుండా ఇస్తాను, అయితే మాకు సంతానం లేకపోతే బహుకాలం క్రితం, చాలా తరాల క్రితం బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తే వంశానికి ఒక్కడే పుడతాడన్నారు. మా ముందు వాళ్ళందరికీ అబ్బాయే పుట్టాడు, నాకు మాత్రం అమ్మాయి పుట్టింది. కాబట్టి ఈ అమ్మాయికి కలిగేటటువంటి కుర్రవాణ్ణి కనుక నాకు దత్తత ఇచ్చినట్లయితే మా సామ్రాజ్యానికి వారసుడవుతాడన్నాడు. అలాగే అన్నాడు ఈయన. 3 సంవత్సరాలు ఉన్నాడు అక్కడ. భభ్రువాహనుడు పుట్టాడు. అక్కడికి దగ్గరలోనే ఉన్నటువంటి 5 మడుగుల్లో శాపంతో ముసళ్ళుగా పడి ఉన్నటువంటి దేవకన్యలను శాప విమోచనం జరిపించాడు. తర్వాత చిత్రాంగదను అక్కడ విడిచిపెట్టేసి బయలుదేరి ద్వారక దగ్గరకు వచ్చాడు. ద్వారక దగ్గర ప్రాంతంలోకి వచ్చి అరేబియా సముద్ర తీరంలో ఉన్నటువంటి పుష్కర క్షేత్రం. కృష్ణుడికి ఈ విషయం తెలిసి వచ్చి ఎదురొచ్చి కౌగిలించుకొని తీసుకువెళ్ళి సుభద్రనిచ్చి వివాహం జరిపించారు. అది కూడా బలరాముడికి తెలియకుండా సుభద్రను రథం ఎక్కించుకుని బలరాముడు సైన్యం యాదవులంతా వెంటబడితే వారిని ఓడించి యుద్ధం చేసి సుభద్ర రథం నడిపింది. అక్కడ చేరుకున్నారు హస్తినాపురానికి. తర్వాత కృష్ణుడు బలరాముడు వచ్చి అనేక నగలిచ్చి బహుమతులిచ్చి పరిచారికలను, ఏనుగులను, గుర్రములను, రథములను ఇచ్చారు. కృష్ణుడు కొంతకాలం అక్కడ ఉన్నాడు. ఒక రోజున వేసవకాలంలో విహారానికి వెడదామని యమునా నదీ తీరానికి వెళ్ళారు. వేసవికాలం ఢిల్లీ ప్రాంతం ఎండ ఎక్కువ, గాడుపులు. యమునా నదీ సైకతాల్లో విహరిస్తూ ఉంటే ఒక రోజున ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. కృష్ణుడు భార్యలతో కూడా వచ్చారు. కృష్ణుడు అర్జునుడు ఏకాంతంగా ఉండగా మీ సహకారం కావాలన్నాడు. తప్పకుండా చేస్తాం, కానీ నువ్వెవరు చెప్పు ముందన్నారు. నేను అగ్నిదేవుడిని అన్నాడు. అగ్నిదేవుడికి మా సహాయం ఏమిటన్నారు. ఏమీ లేదు, నేను అజీర్ణ వ్యాధితో బాధపడుతున్నాను. ఈ కాండవనాన్ని దహిస్తే అజీర్ణ వ్యాధి పోతుందన్నాడు బ్రహ్మదేవుడు. 7 సార్లు ప్రయత్నం చేశా. ఇందులో తక్షకుడు ఉన్నాడని ఇంద్రుడు వర్షం కురిపించి మేఘముల చేత, మేఘనాథుడు ఆయన, మంటలను ఆర్పేస్తున్నాడు. మళ్ళీ దేవేంద్రుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళా. కొంతకాలం అనుభవించవయ్యా, తప్పదు, అజీర్ణ వ్యాధితో బాధపడాలి. ద్వాపరయుగం చివరిలో నరనారాయణులు కృష్ణార్జునులుగా ఆవిర్భవిస్తారు. వాళ్ళు యమునా నదీ తీరానికి వచ్చినప్పుడు వారిని వాళ్ళు నీ కోరిక తీరుస్తారు అన్నాడు. ఇప్పుడు నాకు ఆ సమయం వచ్చింది, నన్ను రక్షించండి అన్నాడు. అసలు నీకు అజీర్ణ వ్యాధి ఎలా వచ్చిందన్నారు. శ్వేతకీ అని ఒక మహారాజు గారు, ఇక్ష్వాకు వంశపు రాజు, చాలా మంచివాడు, ధర్మబద్ధమైన పరిపాలన, మహాపరాక్రమవంతుడు, అన్నీ బాగానే ఉన్నాయి. ఒకటే వ్యసనం ఆయనకి. ఎప్పుడు యజ్ఞాలు చేసేవాడు. 15 రోజుల యజ్ఞం, 4 రోజుల యజ్ఞం, 3 ఏళ్ళు యజ్ఞం. ఇవాళ యజ్ఞం సాయంత్రం పూర్తయితే రేపు మళ్ళీ యజ్ఞం. కొంతకాలం అయ్యేసరికి ఈసారి 12 సంవత్సరాలు యజ్ఞం చేద్దాం బ్రహ్మలు అన్నాడు బ్రాహ్మణుల్ని. వాళ్ళ కోపం వచ్చింది. ఏమయ్యా, మాకు పిల్లలు ఉన్నారు, ఇంటి దగ్గర కుటుంబం ఉంది, అదీ కాక యజ్ఞం చేస్తుంటే ఈ పొగ వల్ల మా కళ్ళు దెబ్బతింటున్నాయి, చూపు పాడవుతోంది అన్నారు. ఏమండి, మీకు అడిగిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇస్తున్నాను, దక్షిణలు ప్రాధేయపడుతున్నాను, బతిమాలుతున్నాను, కాళ్ళు పట్టుకుంటున్నాను, నా చేత యజ్ఞం చేయించరా అన్నాడు. ఓ పని చేయవయ్యా, నువ్వు శివుణ్ణి అడుగు, శివుడు చేయిస్తాడన్నారు. వాళ్ళకి కోపం వచ్చి
ఈయన సామాన్యుడు కాదు. ఈయన హిమవత్ పర్వతానికి వెళ్ళి శివుడి కోసం 100 సంవత్సరాలు తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అన్నాడు. మోక్షం అడగచ్చుగా, తేలిగ్గా అయిపోయేది. నా చేత యజ్ఞం చేయించన్నాడు. సరేలేవయ్యా, ముందో 12 ఏళ్ళు యజ్ఞం చేయి. నువ్వు మీ పట్టణానికి బయట సంపూర్ణ బ్రహ్మచర్యంతో ఉండి ఆడవాళ్ళు పట్టణంలోనే ఉండాలి. రాత్రింపవాళ్ళు యజ్ఞం చేయి అన్నాడు. మళ్ళీ బ్రాహ్మణుని బతిమాలి 12 ఏళ్ళు పందిళ్ళు వేసి యజ్ఞం చేశాడు. అహోరాత్రములు. ఇంకా నెయ్యి డబ్బాలు నెయ్యి పోసేస్తూ ఉంటే, పెద్ద పెద్ద మంటలు వస్తూ ఉంటే అగ్నిదేవుడికి అజీర్ణ వ్యాధి పట్టుకుంది దీనివల్ల. 12 ఏళ్ళు అయ్యాక మళ్ళీ శివుడు వచ్చాడు. ఏం కావాలి నీకు అన్నాడు. యజ్ఞం చేయించు నా చేత అన్నాడు. మళ్ళీ అది మా విధి కాదయ్యా, నేను బ్రహ్మదేవుడు విష్ణువు త్రిమూర్తులం, ఇది బ్రాహ్మణుల ధర్మం, ఇది యజ్ఞం చేయించడం సంభావనలు పుచ్చుకోవడమును మా కర్తవ్యం కాదు ఇది. నా అంశతోడు దుర్వాసుడు ఉన్నాడు, అతడు వస్తాడులే. దుర్వాసుడి గురించి చెప్పుకున్నాం. కుంతీదేవికి కుమారులు కలగడానికి కారకుడు ఆయనే, మంత్రం ఇచ్చినటువంటి వాడు. రేపు జరగబోయేటటువంటి భయంకరమైనటువంటి యుద్ధంలో, కురుపాండు సంగ్రామంలో అనేక మంది రాక్షస సంహారం చెయ్యాలి. ఆ యోధులు పొందగలగాలి ఈవిడ కుమారులుగా. ఆ దుర్వాసుడు ఇచ్చిన మంత్రం వల్లనే పాండవులు పుట్టారు. దుర్వాసుడి మంత్రం వల్లనే కర్ణుడు పుట్టాడు. అది దూర్వాసుడి యొక్క పాత్ర. ఆ దూర్వాసుడు వస్తాడు, చేయిస్తాడన్నాడు. దూర్వాసుడు వచ్చాడు. యజ్ఞం మొదలు పెడితే కొద్ది కాలం అయ్యేసరికి అయ్యా ఆపుదామా ఇంకా అన్నాడు ఈ శ్వేతకి మహారాజే. ఈ విధంగా అజీర్ణ వ్యాధి పట్టుకుందన్నాడు. నిన్ను రక్షిస్తాం, ఇంకొక 5 నిమిషాలండి, ఈ యజ్ఞం చేయిస్తాం కానీ, నిన్ను రక్షిస్తాం కానీ ఖాండవనాన్ని దహించు కానీ మా దగ్గర ఆయుధాలు లేవే అన్నారు. నేను ఇస్తాను కదా అని వరుణదేవుణ్ణి స్మరించి అర్జునుడికి దివ్యమైన రథం, గాంధీవం, దేవదత్త శంఖం, శ్రీకృష్ణుడికి పాంచజన్య శంఖం, చక్రం, సుదర్శన చక్రం ఇవన్నీ తెచ్చిచ్చాడు. మామూలుగా ఇవన్నీ వరుణుడి దగ్గర ఉంటాయి, ఆయన దాస్తాడు, అవసరం వచ్చినప్పుడు వస్తాయి. అప్పుడు 2 వైపులా, ఒకవైపు అర్జునుడు ఒకవైపు కృష్ణుడు రక్షిస్తూ ఉంటే 15 రోజులు దగ్ధం చేశాడు ఖాండవనాన్ని. అజీర్ణ వ్యాధి తగ్గింది. అప్పుడు తక్షకుడు లేడు, ఇక్కడ కురుక్షేత్రంలో ఉన్నాడు. అయినా కూడా ఇంద్రుడు వర్షం కురిపించాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మట్టి పోసి నీళ్లు పోసి ఏదో ఆర్పే ప్రయత్నం చేశారు. పైకి వెడుతున్న వాళ్ళు పక్షులు ఎగరబోతుంటే పక్షుల్ని బాణాలతో కొట్టి అర్జునుడు మంటల్లో పడేలా చేశాడు. ఆ తక్షకుడు భార్య కుమారుడైనటువంటి అశ్వసేనుణ్ణి నోట్లో పట్టుకుని ఎగురుతూ వెడుతూ ఉన్నది ఆకాశంలో. చూశాడు అర్జునుడు. బాణంతో పొట్ట దగ్గర కొట్టేసరికి ఆ కుర్రవాణ్ణి ఒక ఉమ్ము వేసినట్టుగా ముందు బయటికి విసిరి అగ్నిలో పడి మరణించింది అశ్వసేనుడు తల్లి, తక్షకుడి భార్య. ఆ అశ్వసేనుడు అర్జునుడి మీద కోపంతో కర్ణుడు సైన్యంలో చేరాడు. అదే నాగాస్త్రం అన్నారు. అర్జునుడిని చంపడానికి సిద్ధంగా పెట్టుకున్నటువంటి నాగాస్త్రం. ఒకడు బతికాడు అశ్వసేనుడు. మందపాలుడు కుమారులైనటువంటి ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఋషీశ్వరులు ఉన్నారే, ద్రోణుడు మొదలైనటువంటి వాళ్ళు, జరితారి, సారిసృక్కు, స్తంభమిత్రుడు, ద్రోణుడు. తల్లి అయినటువంటి జరిత అన్నది, నాయనా మిమ్మల్ని ఎరుక కన్నంలో పెడతాను, మట్టితో పూర్తి చేస్తాను, మీరు బయటికి మంటలు అయిన తర్వాత బయటికి తీసుకొస్తానన్నది. వద్దమ్మా నువ్వు వెళ్ళు, మేము ఇక్కడ ఉంటే చెట్టు మీద ఉంటే ఈ చెట్టుని అగ్ని దహించవచ్చు, దహించకపోవచ్చు, ఎలుక కన్నంలో ఉంటే ఎలుక చంపుతుంది మమ్మల్ని, తప్పనిసరిగా మరణిస్తామంటే ఆవిడ వెళ్ళిపోయింది. వీళ్ళు అగ్నిదేవుడిని స్తుతిస్తే ప్రీతి చెందినటువంటి అగ్నిదేవుడు ఆ చెట్టును వదిలి మిగతా అరణ్యాన్నంతా దహించాడు. ఇంతకుముందే అగ్నిదేవుడు వస్తూ ఉంటే మందపాలుడు కూడా కోరాడు, మా అబ్బాయిలు ఉన్నారు అక్కడ, వాళ్ళనేమీ చేయకని. ఆ విధంగా వాళ్ళు 4, అశ్వసేనుడు, ఇంకొక్కడు బతికి బయటపడ్డాడు మయుడని రాక్షస శిల్పి. ఆ రాక్షస శిల్పి మయుడు కృష్ణుడు చూశాడు, సుదర్శన చక్రం ఎత్తాడు చంపడానికి. అర్జునా శరణ శరణన్నాడు. అర్జునుడు నీకు అభయం ఇస్తున్నానన్నాడు. కృష్ణుడు చక్రం కిందకి దింపుకున్నాడు. వెంటనే అర్జునుడు అభయం ఇస్తే ఆయన ఎందుకు చంపుతాడు? 15 రోజుల పాటు అగ్ని స్వేచ్ఛగా ఖాండవనాన్ని దహించి స్థిమితపడ్డాడు. అజీర్ణ వ్యాధి నుంచి బయటపడ్డాడు.
ఈ ముగ్గురు ఇసుక తిన్నెల మీద కూర్చున్నారు. యమునా నది ఇసుక తిన్నె మీద కృష్ణుడు, అర్జునుడు, మైడు. ఇక్కడతో ఆది పర్వం పూర్తయింది. తర్వాత వచ్చేటటువంటిది సభాపర్వం. మైడు అంటాడు, నన్ను బతికించావు కాబట్టి, నన్ను రక్షించి కాపాడావు కాబట్టి నీకేదైనా బహుమతి ఇస్తాను. నా యొక్క నైపుణ్యంతో నేను దేవత రాక్షసుల శిల్పిని, నీకు మంచి భవనం కట్టిస్తానంటాడు. అర్జునుడు అంటాడు, నాకేం వద్దులేవయ్యా, నువ్వేదో నాకు ప్రత్యుపకారం చేస్తానని నేను నిన్ను రక్షించలేదు, శరణు కోరావు, రక్షించవలసిన బాధ్యత సుక్షత్రియుడిగా నా మీద ఉన్నది కాబట్టి నిన్ను రక్షించాను, కానీ నీ నుంచి ప్రతిఫలం కోరి కాదన్నాడు. ఇంకేమీ లేదు నేను చేస్తానన్నాడు. నాకేమీ వద్దు, నువ్వు కావాలంటే ఆయనకి అన్నాడు. ఆ పక్కన ఉన్న ఆయన్ని చూపించి, ఆయన ఏమీ వద్దండి పాపం. హుండీలో మనం ఏమేసినా తీసుకుంటాడు ఆయన. ఒక ఆయన ఎవరో మొక్కుకున్న ఇటుక ఫ్యాక్టరీ పెట్టి, నా మొట్టమొదటి ఇటుక హుండీలో వేస్తాను తిరుపతి వెళ్ళని. మరి వేశాడో వైనిచ్చారో లేదో కానీ మనం ఏమైనా వేయచ్చు. గుడ్డలో కొట్టి ఏం వేసినా అందులో తీసుకుంటాడు ఆయన పరమాత్మ. ఆయన కోసమా? మా ధర్మరాజు గారికి ఓ మంచి సభను నిర్మించవయ్యా అన్నాడు. ఇక్కడ నుంచి సభాపర్వం నడుస్తుంది. వచ్చే నెలలో సెప్టెంబర్ మాసంలో అనుకున్న విధంగా 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కొంచెం తేదీల్లో మార్పు ఉన్నది. ఆ రోజుల్లో చెప్పుకుందాము. మంచి పర్వం, అందరూ రావాల్సిందిగా కోరుతూ, ఒక్క విషయం మాత్రం ఇవాళ సమయం లేక చెప్పలేకపోయాను. ఆది పర్వంలో చెప్పవచ్చు కానీ భీష్ముని యొక్క పెదతండ్రి అయినటువంటి బాహ్లికుడు ఎవరి పక్షంలో పోరాటం చేశాడు? దుర్యోధనుడి పక్షంలోనే పోరాటం చేశాడు. భీముడి చేతిలో మరణించాడు. ఎందుకు చేశాడు? పాండవుల వైపు రావచ్చుగా, భీష్ముడు రావచ్చుగా. ఇది కొంచెం సమయం పడుతుంది, ఎందుకు వాళ్ళు రాలేదు అనేది సభాపర్వం చెప్పుకున్నప్పుడు ఆ వృత్తాంతం మళ్ళీ వస్తుంది. అప్పుడు ఆ విషయాన్ని స్పృశించే ప్రయత్నం చేస్తాను. ఈ నెలకి మీరేమనుకోకపోతే విజయవంతంగా పూర్తి చేశాననేటటువంటి సంతృప్తితోటి ముగిస్తున్నాను. తృప్తిగా మాత్రం చెప్పానని అనిపిస్తూ ఉన్నది. ఇంకొక 2-3 రోజులు ఉన్నట్టయితే ఆది పర్వం కొంచెం పెద్ద పర్వం, అదొక్కటే కష్టం. 5 రోజుల్లో దాన్ని పూర్తి చేయగలగడానికి పెద్ద ప్రయత్నమే చేయాలి. పూర్తి చేశాను, అందులో మీరు అనుమాన పడక్కర్లేదు. కాబట్టి సెప్టెంబర్ 16వ తారీఖున మళ్ళీ కలుద్దాము. స్వస్తి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్సు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఉపన్యాసం అంతా అయ్యాక మేము చెప్పేది ఇదేనండి. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అంతకంటే ఏమీ కోరుకోం. స్వస్తి.